వెంకటేశాయ. శ్రద్ధా భక్తి బుద్ధి గమ్యా శుద్ధాసక్తిరుద్ధరమ్యా గోవింద గోవింద. స్థూల సూక్ష్మ ధీ నిర్జయ స్థూల వస్తు ధీ దుర్జయ గోవింద గోవింద. స్థూలే సూక్ష్మే వససి నుకృతే మాయయా చైత్తమాత్రే మూలే భాగే వహసి నుకృతే మానవానాం హితాయ కాలే ప్రాప్తే దహసి నుకృతే భోగ అద్ధా సమాప్తే కూలే ఆస్సే నభసి పరమే సంగవర్జ్యో మహాత్మన్ అని మహత్తమ హృదంతర నిరంతర నివాసైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవలసిన ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. మణిభూషణ కంఠాయ గణితాఖిల జీవినే ఫణిశైల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తి శక్తి జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం. నారాయణావరరసారుహ రమ్యదేశే ద్వీపప్రజాతశుకసూతరవాభిరామే సంసారఘోరఖరసూరకరావరోధే ఆరామ ఆరమత భాగవతే భవాత్తా. శ్రీ గురుభ్యో నమః. పంచమ స్కంధం మొత్తం 26 అధ్యాయాలతో కూడినటువంటి స్కంధం. ఈ 26 అధ్యాయాలని మనం 2 భాగాలుగా విడదీసుకోవచ్చు. 1 నుంచి 15 వరకు ఒక భాగం, 16 నుంచి మళ్ళీ 26 వరకు ఇంకొక భాగం అని విడదీసుకోవచ్చు సౌకర్యానికి. ఈ 1 నుంచి 15 వరకు ఉండేటువంటి భాగంలో ప్రధానంగా 5 చరిత్రలు, కొంతమంది పేర్లు అనేటువంటి విషయాలున్నాయి. అక్కడి నుంచి మిగతా అధ్యాయం మొత్తం కూడా భూగోళం తో మొదలుపెట్టి పైన కింద ఉండేటువంటి లోకాల వర్ణన కొంచెం వెరైటీగా ఉంది. ఇది
స్థూలంగా రఫ్గా ఇందులో ఉండేటువంటి విషయమైతే, ఈ అధ్యాయాన్ని మహర్షి గారు గత అధ్యాయంలో చెప్పినట్లుగానే ప్రియవ్రతుడి యొక్క వంశాన్ని గురించి ప్రధానంగా చెప్పటానికి అని చెప్పి మొదలుపెట్టారు. అసలు ప్రియవ్రతుడి వంశాన్ని గురించి చెప్పాలి అంటే ప్రియవ్రతుడి గురించి చెప్పాలి అని మొదటి అధ్యాయంలో ప్రియవ్రతుడి గురించి చాలా అపూర్వమైనటువంటి అంశాలను చెప్పారు. ఈ ప్రియవ్రతుడు స్వయంభూమనువు గారి రెండవ అబ్బాయి. మొదటి అబ్బాయి ఉత్తానపాదుడైతే రెండవ అబ్బాయి ఈ ప్రియవ్రతుడు. ఈయన చిన్నప్పటి నుంచే వైరాగ్యంతో ఉన్నాడు. వైరాగ్యంతో ఉండి చాలా కష్టపడి తపస్సు చేసుకుని నారద మహర్షి గారినే గురువుగా పొంది ఆయన ద్వారా ఉపదేశం పొందుతున్నాడు. అందులోనూ తత్వోపదేశాన్ని పొందుతున్నాడు. తత్వోపదేశాన్ని పొంది ఇంకా ఆ పరమాత్మ తత్వజ్ఞానాన్ని అందుకోవటం కోసం ప్రయత్నం మొదలుపెట్టాలి అని దృఢ సంకల్పంతో ఉన్నాడు. ఈ దశలో వాళ్ళ నాన్నగారు స్వయంభూమనువు గారు అక్కడికి వచ్చి, నువ్వు ఇప్పుడు తత్వజ్ఞానం అది సంపాదిస్తానని వెళితే సరిపోదు, నీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతలను తీర్చి తర్వాత చూసుకో అని ఒక మాట చెప్పాడు. ఈయన పాపం తండ్రి గారిని కాదనం లేడు, కానీ అలాగని ఇప్పుడు కష్టపడి గురువుని సంపాదించుకుని గురువు ద్వారా అందిన ఉపదేశాన్ని వదులుకునేటువంటి ఉద్దేశంలో లేడు. అందుకని తండ్రి గారిని కాదనకుండానే ఇది ఎలా సరి చేసుకోవాలి అని తెలియక తికమక పడుతున్నాడు. అలాంటి సందర్భంలో ఆ ప్రదేశానికి బ్రహ్మగారు వచ్చారు. బ్రహ్మగారు వచ్చి ప్రియవ్రతుణ్ణి కూర్చోపెట్టి, ప్రియవ్రతుడు ఇప్పుడు తండ్రి చెప్పినట్లుగా బాధ్యతలను ఎందుకు తీసుకోవాలి అనే విషయం మీద చాలా విస్తృతంగా ఉపదేశం చేశారు. పరమాత్మ సంకల్పం, ఆ సంకల్పానికి ఎవరెవరు ఎలా ఎలా లొంగి ఉండాలి, ఎలా లొంగి ఉంటారు, ప్రస్తుతం పరమాత్మ సంకల్పం ఎలా సాగుతోంది, దాని ప్రకారం ప్రియవ్రతుడు తీసుకోవలసిన బాధ్యతలు ఏమిటి అనే విషయాన్ని చాలా అందంగా ఆయన చెప్పారు. చెప్పేటప్పటికీ ప్రియవ్రతుడు దాన్ని ఒప్పుకున్నాడు. ఒప్పుకుని నారద మహర్షి గారు కూడా దానికి అంగీకరించేసరికి మళ్ళీ తిరిగి రాజ్యంలోకి ప్రవేశించాడు. ఇంకేముంది, ఒక్క అడుగు వేస్తే తత్వజ్ఞానం అనేటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా పెద్దల ఆజ్ఞ మేరకు ఆయన రాజ్యానికి వచ్చాడు. రాజ్యానికి వచ్చి వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుని 10 మంది పిల్లల్ని కన్నాడు. పిల్లల్ని కని 10 మంది పిల్లల్ని కనటంతో పాటుగా మొత్తం రాజ్య వ్యవహారాలను చాలా చక్కగా చక్కబెట్టాడు. చాలా గొప్పగా చక్కబెట్టాడు. ఆయన మొత్తం భూమిని ఎలా విభాగం చేయాలి అనే విషయం మీద ప్రాథమికమైనటువంటి విభాగం చేసినవాడు. అలాగే భూమి నుంచి మహాభూమి వరకు ఉండేటువంటి ప్రాంతాలను కూడా ఎలా విభాగం చేయాలి, ఎక్కడెక్కడ ఏ ఏ రేఖలు వేయాలి అనేటువంటి ఖగోళపరమైనటువంటి విభాగాలను కూడా ఆయన చేసి పెట్టాడు. చేసి పెట్టిన తర్వాత ఏదో ఒకరోజు నిర్ణయించుకుని ఇప్పుడు ఇంకా పిల్లలకి బాధ్యతలు ఇచ్చేయాలి అని అనుకుని పిల్లలకి బాధ్యతలను ఇచ్చేసేసి, పిల్లలకే బాధ్యతలను ఒప్పచెప్పేసి తాను మాత్రం చక్కగా ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ తత్వజ్ఞానానికి ప్రయత్నాన్ని ప్రారంభించుకున్నాడు. ఆ ప్రయత్నంలో సఫలమయ్యాడు. ఆ దారిలో వెళ్ళిపోయాడు. ఇది ప్రియవ్రతుడి గారి చరిత్ర ప్రథమాధ్యాయంలో ప్రాథమికంగా చెప్పినటువంటి చరిత్ర. ఈ ప్రియవ్రతుడి యొక్క కొడుకులలో ఒక అబ్బాయి ఆగ్నేధ్రుడు గారు అనేటువంటి వాడు. ఆయన గురించి 2వ అధ్యాయంలో చెప్పారు. ఈయన కొంచెం తండ్రి గారి కంటే వెరైటీగా ఉన్నాడు. ఈయన ఆగ్నేధ్రుడు తండ్రి గారిలాగా ఆలోచించేటువంటి వాడు కాడు. ఈయన సకామంగా తపస్సు చేయటం మొదలుపెట్టాడు. సకామంగా నాకు భోగాలు కావాలి అనే ఉద్దేశంతో తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఆ తపస్సుని బ్రహ్మగారు గమనించి పూర్వచిత్తి అనేటువంటి ఒక అప్సరసని ఆయన దగ్గరికి పంపించారు. ఆ పూర్వచిత్తి అనే అప్సరసను చూడంగానే ఈయన సంతోషపడ్డాడు. సంతోషపడి ఆవిడతో మాటలు కలిపాడు. తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న ఈ ఆగ్నేధ్రుడి గారికి 10 మంది పిల్లలు పుట్టారు. ఆ 10 మంది పిల్లల్లో ఆశ్చర్యం, కొంతమందేమో 9 మంది ఈయనకి పిల్లలు పుట్టారు. 9 మంది ఈయనకి పిల్లలు పుట్టారు. 9 మంది పిల్లలు యోగ్యులుగానే ఉన్నారు. కానీ ఈయన మాత్రం ఈ పూర్వచిత్తి అనేటువంటి అప్సరసతో అనుభవించినటువంటి భోగాలను చాలనుకోక, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత కూడా ఆవిడతోనే భోగాలను అనుభవించాలి అని అనుకుని
దానికి తగ్గట్లుగా ఆ పూర్వచిత్తి అనే అప్సరస ఏ లోకంలో ఉంటుందో చూసుకుని ఆ లోకానికి ఈయన కూడా వెళ్ళేట్లుగా క్రతువులను చేసి ఆ లోకానికి వెళ్ళి ఆవిడతో మళ్ళీ భోగాలను అనుభవించాడు అనేది ఆగ్నేయుధ్రుడు అనేటువంటి ఆయన గురించిన 2వ అధ్యాయంలో ఉండే చరిత్ర. 3వ అధ్యాయంలో ఈ ఆగ్నేయుధ్రుడు యొక్క పిల్లలలో మొదటివాడు నాభి చక్రవర్తి గారు. ఆ నాభి చక్రవర్తి గారి గురించి విస్తృతంగా చెప్పారు. నాభి చక్రవర్తి గారు తండ్రి లాంటివాడు కాడు, ఈయన మళ్ళీ తాత లాంటివాడు, ప్రియవ్రతుడు లాంటివాడు. కాకపోతే ఈయనకి సుదీర్ఘకాలం పాటు సంతానం కలగలేదు. అందుకని ఈయన ఋత్విక్కులు పురోహితులు వీళ్ళందరూ కలిసి నీతో ఒక మంచి యజ్ఞం చేయిస్తాము అని కూర్చోపెట్టి ఆయనతో మంచి యజ్ఞం చేయించారు. ఆ యజ్ఞం అన్ని విధాలుగాను పరిశుద్ధమైనటువంటి యజ్ఞం, ఏ చిన్న లోపము జరగనటువంటి మహాయజ్ఞం. ఆ యజ్ఞంలో సాక్షాత్తుగా శ్రీమన్మహావిష్ణువే సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించినటువంటి శ్రీమన్మహావిష్ణువుని ఆ యజ్ఞానికి ఋత్విక్కులుగా పనిచేసినటువంటి మహాపండితులందరూ కలిసి ఇతనికి, ఈ నాభి చక్రవర్తి అనేటువంటి యజమానికి నీలాంటి పిల్లవాడిని దయచేయవలసింది అని ప్రార్థించారు. దానికి శ్రీమన్మహావిష్ణువు అది ఎలా కుదురుతుంది, నాలాంటి వాడు ఇంకొకడు లేనేలేడు, అందువల్ల నేనే పిల్లవాడుగా పుట్టవలసి వస్తుంది, ఎందుకంటే మీ వాక్కులు అమోఘాలు అంటే వ్యర్థాలు కాకూడదు, అందువల్ల నేనే పిల్లవాడిగా పుడతాను అని చెప్పి వరం ఇచ్చాడు. అంతర్ధానం అయిపోయాడు. ఆ నాభి చక్రవర్తి గారికి తాను ఇచ్చిన మాట మేరకు రిషభుడు అనే పేరుతో పిల్లవాడిగా శ్రీమన్మహావిష్ణువే అవతరించాడు. అలా అవతరించటం అనటంతో నాభి చక్రవర్తి గారి యొక్క చరిత్ర దాదాపుగా సమాప్తమైనట్లే. ఆయన ఈ పిల్లవాడికి రాజ్యాన్ని ఇచ్చేసి ఆయన కూడా మంచి దారిలో ఆయన పైకి వెళ్ళిపోయాడు అనేటువంటిది నాభి చక్రవర్తి గారి చరిత్రలో ఉండే విశేషం. తాతగారు నిష్కామంగా ఉండటానికి ప్రయత్నం చేస్తే ఆయన్ని, అంటే ప్రియవ్రతుడు గారు, నాభి చక్రవర్తి గారి తాతగారు నిష్కామంగా ఉండటానికి ప్రయత్నం చేస్తే ఆయన తాతగారు బ్రహ్మగారే సాక్షాత్తుగా దిగి వచ్చి అతన్ని రాజ్య వ్యవహారంలోకి అట్టిపెట్టారు. అయినా సరే తన నిష్కామత్వాన్ని ఆయన ఏం వదిలిపెట్టుకోలేదు. తన పని పూర్తయిన వెంటనే, బాధ్యతలను తీర్చుకున్న వెంటనే మళ్ళీ తన దారి తాను చూసుకున్నాడు అనేది తాతగారి లక్షణమైతే, తండ్రి గారు దానికి పూర్తి విరుద్ధంగా సకామంగానే ఉండటం అనేది చేసినా సరే, ఈ నాభి చక్రవర్తి గారు మాత్రం సకామంగా చేసినట్లు కనిపించినా సరే అది కూడా ఏదో బాధ్యతలను తీర్చుకునే దారిలో భాగంగా మాత్రమే ఉన్నాడు కానీ సకామత్వాన్ని ఈయనేమీ ఒప్పుకోలేదు. ఈయన నిష్కామ మార్గాన్నే ప్రధానంగా ఎంచుకున్నాడు. అలాగే బాధ్యతలు తీరిన వెంటనే ఆ దారిని చక్కగా పట్టుకుని పైకెళ్ళాడు అనేది నాభి చక్రవర్తి గారి చరిత్రలోని సారాంశం. ఈ నాభి చక్రవర్తి గారి కొడుకుగా పుట్టినటువంటి రిషభదేవుడు శ్రీమన్మహావిష్ణువే. తాను మనిషిగా పుట్టి కూడా మంచిగా ఉండొచ్చు, మనిషిగా పుట్టి కూడా ధార్మికంగా ఉండొచ్చు, మనిషిగా పుట్టి కూడా నిష్కామమైన కర్మాచరణలను చేసుకోవచ్చు, మనిషిగా ఉంటూ కూడా జ్ఞానం కోసం నిరంతరం ప్రయత్నం చేసుకుంటూ ఉండొచ్చు, మనిషిగా ఉండి కూడా భోగలాలసత లేకుండా ఉండొచ్చు అనే విషయాన్ని చూపించదలిచాడు. దానికి తగ్గట్లుగానే రాజ్య వ్యవహారాల్లో ఉంటూ కూడా, రాజ్య వ్యవహారాలను చాలా చక్కగా నిర్వహిస్తూ కూడా, తన తండ్రి ద్వారా తనకు సంక్రమించినటువంటి ఈ నాభివర్షం అనేటువంటి ప్రాంతాన్ని చక్కగా పరిపాలిస్తూ కూడా భోగలాలసత లేకుండా చాలా చక్కగా ఉన్నాడు. అందరినీ ప్రోత్సహించడానికి తాను కూడా ఎన్నెన్నో క్రతువులు చేశాడు. క్రతువుల అవసరం తనకు ఏమాత్రం లేకపోయినా, యజ్ఞయాగాదులు చేయవలసిన అవసరమే తనకు లేకపోయినా సరే తానే యజ్ఞపురుషుడై ఉండి కూడా మానవులను సన్మార్గంలో ఉంచటం కోసం ఆ పని చేశాడు. ఈయనకి, ఈ ఋషభదేవుడికి భరతుడు మొదలైనటువంటి 100 మంది పిల్లలు పుట్టారు. 100 మంది పిల్లలు పుడితే 100 మందిలో భరతుడు అనేటువంటి వాడు మహాశ్రేష్ఠుడైనటువంటి కుమారుడు. ఆ భరతుడికి తన తరువాత రాజ్యం ఇచ్చాడు. భరతుడితో పాటు పిల్లలందరికీ కూడా మంచి విషయాలను ఉపదేశం చేశాడు. ఒకరోజు బ్రహ్మర్షుల్ని, అలాగే సామాన్య ప్రజానీకాన్ని, తన పిల్లల్ని అందరినీ కూర్చోపెట్టి అసలు మానవ జన్మ ఏంటి, మానవ జన్మలో ఈ దేహం వచ్చినందుకు చేయవలసిన పనులేంటి,
ప్రాథమికమైనటువంటి కృత్యాలేంటి, అసలు మానవ జన్మ యొక్క సార్థకత ఎప్పుడొస్తుంది అనే విషయాలను చాలా సరళంగా, అందంగా, నిదానంగా చెప్పాడు. అందరికీ ఉపదేశం చేసి భరతుడికి రాజ్యం అనే దాన్ని ఇచ్చేసి తాను తన శరీరాన్ని ఒక యంత్రంలాగా నడిపించుకుంటూ అలా తిరుగుతూ తిరుగుతూ వెళ్ళాడు. మొత్తం భారతదేశమంతా కూడా సంచరించాడు, లేదా భూమంతా కూడా సంచరించాడు. సంచరించి సంచరించి చివరికి ఎక్కడో అడవులలో నిప్పు రాజుకుంటే ఆ రాజుకున్నటువంటి నిప్పులో తన దేహాన్ని ఆహుతిగా ఇచ్చేసి శరీరాన్ని చాలించేశాడు. ఎక్కడ దేహాభిమానం అనే దానికి తావివ్వకుండా, దేహం ఉన్నంత మాత్రాన దాని మీద అభిమానం ఉండవలసిన అవసరం లేదు అనే విషయాన్ని చాటి చెబుతూ చివరిదాకా ఈ ఋషభదేవుడు ఉన్నాడు. ఈ ఋషభదేవుణ్ణి, ఆయన యొక్క చివరి క్షణాల్లోని ప్రవృత్తిని చూసి కొంతమంది ఈయన నాస్తికుడు అని అనుకునేందుకు ప్రమాదం ఉంది కానీ, ఆస్కారం ఉంది కానీ, అయితే ఈయన అలాంటి వాడు కాడు. ఈయన మహా అవధూత స్థితికి చేరి అన్నిటినీ, ద్వంద్వాలన్నిటినీ విడిచిపెట్టి ఏమీ అక్కరలేని స్థితిలో ఇలా ఉన్నాడు అనే విషయాన్ని కూడా ప్రత్యేకించి శ్రీ శుకుల వారు చెప్పారు. ఇది ఋషభదేవుడి చరిత్ర అనేటువంటి భాగం. అయితే ఈ ఋషభదేవుడి యొక్క కుమారుడుగా పుట్టినటువంటి మొదటి కుమారుడు, పెద్ద కుమారుడు భరతుడు, ఈయన గురించిన చరిత్ర చాలా గొప్ప చరిత్ర, చాలా గొప్ప చరిత్ర. ఈయన భరతుడు తండ్రి గారు రాజ్యం ఇస్తే రాజ్యంలోకి దిగాడు. ఈయనకు కూడా 5 పిల్లలు పుట్టారు. మామూలుగానే వ్యవహారం సాగుతోంది. ఒక మంచి రోజు చూసి బాధ్యతలన్నీ తీరిపోయినాయి అని అనుకున్న తర్వాత పిల్లలకి భూమిని, దీని మీద అధికారాన్ని, బాధ్యతలను తిరిగి పంచేసి ఆయన కూడా తపస్సు చేసుకుందాము అని గండకీ నదీ తీరానికి వెళ్ళాడు. ముందే చెప్పుకున్నాం మహాయోగ్యుడు అని. మహాయోగ్యుడైనటువంటి ఈ భరత మహారాజు గారు రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలేసుకుని గండకీ నదీ తీరంలో తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. అక్కడ నిత్యం శ్రీమన్మహావిష్ణువును ఆరాధించుకుంటూ, ఎలాగో సాలగ్రామ రూపంలో ఆయన దొరుకుతాడు అక్కడ, ఆ సాలగ్రామ రూపంలో ఉండే ఆయన్ని ఆరాధించుకుంటూ నిరంతరం భక్తి రసాన్ని పెంచుకుంటూ చాలా గొప్పగా తపస్సు చేసుకుంటున్నాడు ఆయన. అలా తపస్సు చేసుకునేటువంటి ఆయనకి ఒక చిన్న అవాంతరం అనేది ఎదురైంది. ఆయన పాపం గండకీ నదిలో ఒకరోజు స్నానం చేస్తూ బయట కూర్చుని, తీరంలో కూర్చుని ఏదో ధ్యానం చేసుకుంటుంటే ఎక్కడి నుంచి వచ్చిందో ఒక తల్లి లేడి వచ్చింది. ఆ తల్లి లేడికి సింహం తాలూకు అరుపు వినిపించింది. వినిపించేసరికి ఆ తల్లి లేడికి భయం వేసి, ఆ భయంలో తెలియకుండానే ఒక బిడ్డని ఆ నీళ్లలోనే కని, ఆ నీళ్లలోనే బిడ్డని వదిలేసి భయంతో ఎటో పారిపోయింది. పాపం అప్పుడే పుట్టినటువంటి జింకపిల్ల, దయాళువైనటువంటి ఈ భరత మహారాజు గారు, వీళ్ళిద్దరే అక్కడ మిగిలారు. దాంతో ఈయనకి కాస్త కరుణ పొంగుకొచ్చి ఆ జింక పిల్లని కాపాడదామని ఆ జింక పిల్లని చేతిలోకి తీసుకున్నాడు. ఒక చిన్న సంఘటన. పాపం చిన్న పిల్ల కదా, ఇప్పుడే పుట్టిన పిల్ల కదా, దీన్ని తినడానికి చుట్టూ అవి ఇవి క్రూర మృగాలు మూగుతూ ఉంటాయి, దీన్ని రక్షించాలి అని అనుకుని ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. ఆశ్రమానికి తీసుకెళ్ళి దాన్ని జాగ్రత్తగా పెంచుకోవడం మొదలుపెట్టాడు. దాన్ని పెంచుకుందామని అనుకున్నాడు, కాకపోతే దాని మీద మమకారం పెంచుకున్నాడు. క్రమక్రమంగా దాని మీద ఎంతటి మమకారం అంటే అది లేనిదే క్షణం కూడా గడవదు అనే పరిస్థితికి వచ్చేశాడు. ఆ జింక పిల్ల లేనిదే ఏ పని జరగదు. అంతవరకు చేస్తున్నటువంటి ధ్యానాలు, సమాధులు ఇవన్నీ కూడా వదిలేసుకున్నాడు. కేవలం ఆ జింకతోనే కాలక్షేపం అనే పరిస్థితికి వచ్చేశాడు. వచ్చి ఆ జింకతోనే కాలం గడుపుతూ ఒకరోజు తన ప్రాణాలను వదిలిపెట్టవలసిన సమయమే ఆసన్నమవ్వగా, అయ్యో నేను లేకుండా ఈ జింక ఎలా బతుకుతుంది అని అనుకుంటూ, జింక అని అనుకుంటూ ప్రాణాలను విడిచిపెట్టేశాడు. ఆ జింక అనుకుంటూ ప్రాణాలను విడిచిపెట్టినటువంటి దానికి ఫలితంగా ఆయన పై జన్మలో ఒక జింక పిల్లగా పుట్టాడు. ఎక్కడో పుడితే ఆయనకి చేసుకున్నటువంటి తపస్సుకు ఫలితంగా పూర్వజన్మ స్మృతి అనేది ఏర్పడింది. ఆ పూర్వజన్మ స్మృతితో ఆయన పూర్వజన్మలో తాను చేసినటువంటి తప్పును ఒకసారి నెమరేసుకున్నాడు. ఇంత పని చేశాను,
ఏ రాజ్య వ్యవహారాలకు లొంగలేదు, ఏ భోగాలకు ఏ విలాసాలకు లొంగలేదు. చివరికి జింక పిల్లకి లొంగవలసి వచ్చింది. జింక పిల్లకు లొంగి జింకగా పుట్టవలసి వచ్చింది అని బాధపడ్డాడు. అందుకని ఇక మీద ఈ సంస్కారాలను ఈ మనసులోకి జొరబడనివ్వకూడదు అని కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకుని తాను పుట్టిన ప్రదేశం నుంచి గత జన్మలో తాను తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశానికి వచ్చేశాడు. వచ్చేసి అక్కడే కూర్చుని జింకగా ఉంటూనే మిగతా జింకలతో కలవకుండా, ఎక్కువ ఆహారాన్ని కూడా స్వీకరించకుండా, ఏకాదశి ఉపవాసాలు లాంటి వాటిని కూడా చేస్తూ, నిత్యము గండకీ నదిలో స్నానం చేస్తూ జింకగా కాలక్షేపం చేసుకుంటూ వెళ్ళాడు. ఏ కుసంస్కారాల్ని, ఎవరి మీద ప్రేమాభిమానాల్ని దగ్గరికి రానివ్వకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వెళ్ళాడు. అలా జింక జన్మను గడిపేసి జింక శరీరాన్ని చాలించిన తర్వాత పై జన్మలో ఒక మహానుభావుడు ఆంగిరసుడు అనేటువంటి ఒక బ్రహ్మర్షి గారికి కొడుకుగా పుట్టాడు. కొడుకుగా పుట్టాడు కానీ ఈసారి మాత్రం మనిషిగా పుట్టినందుకు ఏ చిన్న తప్పు చేయకూడదు అని నిర్ణయించుకున్నాడు. ఆయనకి దైవవశాత్తు 2 జన్మల జ్ఞాపకాలు అలాగే ఉన్నాయి, పూర్వజన్మల యొక్క స్మృతి అలాగే ఉంది. అందువల్ల మనిషిగా పుట్టినందుకు తప్పు చేయకూడదు, మళ్ళీ పుట్టకూడదు, మళ్ళీ జన్మ అనేది ఉండటానికి వీల్లేదు అని కఠినంగా నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయానికి తగ్గట్లుగా ఎవ్వరితోనూ సంబంధం లేకుండా ఉండటం అని చూసుకున్నాడు. ఈయనకి చాలామంది అన్నలున్నారు. ఆ అన్నలందరూ కూడా మహాపండితులు. ఈయనకి మాత్రం చిన్నప్పటి నుంచి చదువు అవ్వలేదు అని తండ్రి గారు చాలా బాధపడ్డారు. ఏ సంస్కారం చేసినా సరే చదువు అవ్వటం లేదు అని బాధపడ్డారు. ఇతనికి చదువుని ఎలాగైనా అంటించాలి అని విశ్వప్రయత్నం చేశారు. కాకపోతే ఈయన మాత్రం చదువుని అంటించుకోలేదు. చదువును అంటించుకున్నా ఏమైనా ప్రమాదం కలుగుతుంది అని భయపడ్డాడో ఏమో, చదువును కూడా ఈయన అంటించుకోలేదు. కేవలం అసంస్కారం కోసం, మానసికమైనటువంటి పరిశుద్ధత కోసం నిరంతరం పాటుపడ్డాడు. లోపల పాటుపడ్డాడు, బయటికి మామూలుగా ఉన్నాడు. కొన్నాళ్ళకి ఈయన మీద ప్రయత్నం చేసి చేసి తండ్రి గారు పరమపదించారు. తర్వాత అన్నదమ్ముల రాజ్యం వచ్చింది. రాజ్యం వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ వచ్చింది. ఆ మేనేజ్మెంట్లో ఈ మనిషి ఎందుకు పనికిరాడు అనే సంగతి తేలిపోయింది. దాంతో వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు ఇతన్ని. పట్టించుకోకపోవడంతో ఇతను బయటికి వెళ్ళిపోయాడు. సుమారుగాను బయట ఎవరు ఏం చెప్తే ఆ పని చేసి, వాళ్ళు ఏం పెడితే అది తినటం అనే పనిలో కూర్చున్నాడు. ఆ విషయం అన్నదమ్ములకి తెలిసింది. బయట చెప్పిన పనులు చేయటం ఎందుకు, మేం చెప్పిన పనులే చేస్తూ ఉండు, మా దగ్గరే చాకరీ చేస్తూ ఉండు అని వీళ్లే పనులు చెప్పడం మొదలుపెట్టారు. ఏదో వాళ్ళకు తోచింది వాళ్ళు పెట్టారు, ఈయనేమీ కాదనకుండా తినటం అనే పెట్టుకున్నాడు. అలా చాలా రోజులు గడిచిపోయినాయి. ఇలా గడుస్తూ గడుస్తూ ఉండగానే ఒకరోజు ఈయన పొలానికి కాపలా కోసమని ఎక్కడో కూర్చుని ఉంటే ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఈయన పొలానికి కాపలా కాస్తూ రాత్రిపూట స్థిరంగా వీరాసనంలో కూర్చునున్నాడు. ఆ ఆసనంలో కూర్చునుండగా ఆయన్ని అక్కడికి మనిషిని వెతుకుతున్నటువంటి కొంతమంది దొంగలు వచ్చి పట్టుకున్నారు. ఆ దొంగలు నరబలిద్దాము, తమ రాజుగారి కోసం నరబలిద్దాము అని ఒక మనిషిని ఇంతకుముందు ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఆ అదృష్టవంతుడు ఎలాగోలాగా చివరికి బలిచ్చే సమయానికి తప్పించుకున్నాడు, పారిపోయాడు. అతను దొరకలేదు. అతను కానీ లేదా మరొకరు ఎవరైనా కానీ దొరికితే వాళ్ళని పట్టుకొచ్చి భద్రకాళి అమ్మవారికి బలిద్దాము, నరబలిద్దాము, నరబలిస్తే దొంగల రాజుగారి కోరిక తీరుతుంది కదా అని వాళ్ళు వెతుకుతుంటే ఈయన దొరికాడు. మనిషి దిట్టంగా ఉన్నాడు, ఏ అవయవ లోపము లేదు, బలివ్వటానికి చాలా బాగున్నాడు అని వాళ్ళ చీకట్లోనే నిర్ణయించుకుని ఈయన్ని బలవంతంగా అక్కడికి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్తున్నప్పుడు ఈయనేమి కాదనలేదు. ఎందుకంటే అప్పటికే నిష్క్రియ స్థితికి ఈయన చేరుకున్నాడు కాబట్టి ఏమీ కాదనలేదు. వాళ్ళ వెంట అలాగే వెళ్ళాడు. వాళ్ళేమో నీళ్లు పోశారు, స్నానాలు చేయించారు, అలంకారాలు చేశారు, మెళ్ళలో దండలు వేశారు, కాస్త కడుపు నిండా తినటానికి పెట్టారు. ఏం చేసినా సరే వాటన్నిటినీ ఒప్పేసుకున్నాడు. వాళ్ళు ఏం చేయమంటే అది చేసుకుంటూ వెళ్ళాడు. వాళ్ళు చివరికి వధ్యశిల మీద పెట్టి ఇంకేముంది కత్తెత్తి బలివ్వటానికి సమాయత్తమయ్యారు. బలిచ్చేద్దామనుకున్నారు. అప్పుడు కూడా ఈయనేమీ కాదనలేదు. కత్తి ఎత్తినా సరే నా మీద ఎందుకు కత్తి వేస్తున్నారు అని అనలేదు, అనుకోలేదు కూడా. అలాగే నిష్క్రియంగా ఉండిపోయాడు. కాకపోతే ఆ బలి తీసుకోవలసినటువంటి భద్రకాళి అమ్మవారికి మాత్రం చాలా కోపం వచ్చింది. దాంతో ఒక్కసారి బయటకు వచ్చి ఆవిడ
మొత్తం ఆ బలిచ్చే కత్తిని లాక్కుని చుట్టుపక్కల ఉండే వాళ్ళందరి తలకాయలు తీసేసి తన గణాలతో సహా వాళ్ళందరినీ పారద్రోలి లేదా వాళ్ళ రక్తాలు తాగి నానా హంగామా చేసి అక్కడి నుంచి పాడుకుంటూ గెంతుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంత జరిగినా సరే ఈయనేమి ఆ భద్రకాళి అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకోలేదు, ప్రాణాలు దక్కినాయి కదా అని సంతోషించలేదు. మామూలుగా లేచి మామూలుగా తన మానాన్ని తాను వెళ్ళాడు. ఇలా నిష్క్రియంగానే ఏ వస్తువు మీద, చివరికి తన ప్రాణాల మీద కూడా ఆసక్తి లేకుండా జీవితం గడుపుతున్నటువంటి ఈ భరతుడి గారికి, జడభరతుడి గారికి, జడంగా ఉండేవాడు, కదిలేవాడు కాదు కాబట్టి ఈయనకి జడభరతుడు అని పేరు కూడా వచ్చింది. ఈ జడభరతుడి గారికి ఒకరోజు ఇంకొక అనుకోని సంఘటన ఎదురైంది. ఆయన ఎక్కడో తన మానాన్ని తాను ఉండగా ఒక రాజుగారి పల్లకి మోసుకుంటూ ఎటో వెళుతున్నారు, పల్లకీలో ఎటో వెళుతున్నారు. ఆ పల్లకీని మోయవలసినటువంటి వాళ్ళలో ఒక బోయా తగ్గాడు. తగ్గితే బోయా కోసం సరి అయిన వాడిని, పల్లకి మోసేవాడిని కోసం వెతుకుతున్నారు. వెతుకుతూ ఉండగా ఈయన దొరికాడు. ఈయన చూడడానికి దిట్టంగా ఉన్నాడు అనుకున్నాను కదా. దిట్టంగా ఉన్నవాడిని ఆ పల్లకీలు మోసేవాళ్ళ నాయకుడు బలవంతాన తీసుకెళ్ళి పల్లకీ కింద కూర్చోబెట్టేశాడు, నుంచోబెట్టేశాడు, మొయ్యి అని. ఈయన మాట్లాడకుండా మోస్తున్నాడు. నేను ఎవరిని, నన్ను ఎవరిని అనుకుని పల్లకీ మోయిస్తున్నావు అనే ప్రశ్నలు వేయలేదు. మామూలుగానే మోస్తున్నాడు, కాదనట్లేదు. కాకపోతే తన నియమం ప్రకారం మోశాడు. తన నియమం ప్రకారం తన చూపు ఎంతవరకు ఆనుతుందో అంతవరకు చూసుకుని అక్కడ తన ద్వారా ఏ ప్రాణికి హాని జరగదు అని నిర్ణయించుకుంటేనే అడుగులేయటం అనేటువంటి నియమం. ఆ నియమం ప్రకారం అడుగులేస్తున్నాడు. ఆ నియమం ప్రకారం అడుగులేస్తుంటే మిగతా వాళ్ళతో అడుగులు కలవకపోవటంతో లోపల ఉండేటువంటి రాజుగారికి, రహుగణుడు అని ఆయన పేరు, ఆ రాజుగారికి ఏదో తేడా వచ్చింది, పల్లకి కదలటంలో తేడా వచ్చింది. తేడా రావటంతో ఆయన ఎందుకు ఇలా తేడా వస్తోంది అని మోసే నాయకుడిని అడిగాడు. అడిగితే, అయ్యా మా వల్ల కాదు ఇది, ఈ తేడా కొత్తగా వచ్చినటువంటి ఈ మోసే మనిషి ద్వారా ఈ తేడా వస్తోంది అని చెప్పేశాడు. లేదా మిగతా వాళ్ళు కూడా చెప్పారు. అప్పుడు రాజుగారు కొంచెం కోపంగా, దిట్టంగా ఉన్నావు, బలంగా ఉన్నావు, పల్లకి మోయటానికి ఏం మైరోగము అన్నట్లుగా కొంచెం మాట్లాడాడు ఆయన. ఈయనేమి దానికి సమాధానం చెప్పకుండానే మామూలుగా మోస్తూ వెళ్ళాడు. కానీ తన నియమాన్ని మార్చుకోలేదు, అడుగులు తడబడటం అనేది కూడా మారలేదు. అందువల్ల మళ్ళీ నడకలో తేడా వచ్చేసరికి ఆయన ఈసారి కోపంగా, రాజుగారు లోపల ఉండే రహుగణుడు అనే రాజుగారు కొంచెం కోపంగా ఇంకా ఎక్కువ అన్నాడు. దాంతో ఈ రహుగణుడి మీద ఈయనకి జాలేసింది, జడభరతుడి గారికి జాలేసింది. పాపం ఇతను కపిలాశ్రమానికి వెళుతున్నాడు జ్ఞానం కోసం వెళుతున్నవాడైనా సరే జ్ఞానాన్ని అందుకోవటానికి పాపం సంసిద్ధంగా లేడు అని జాలేసింది. జాలేసి కొంచెం గూఢార్థాలు ఉండేటట్లుగా ఒక 4-5 శ్లోకాలని ఆయన కోసం చెప్పాడు. రాజుగారి అదృష్టం, ఆయన కాస్త తెలివైనవాడు, యోగ్యుడు గావమోసు. అందువల్ల వెంటనే ఇందులో ఉండేటువంటి గూఢార్థాన్ని ఆయన కనిపెట్టి పల్లకీ నుంచి కిందకి దిగాడు. దిగి, నువ్వెందుకు ఇలా తిరుగుతున్నావు, నువ్వెవరివి, ఏమిటి సంగతి, అది ఇది అని అడిగాడు. అడిగితే ఎలాగో నోరు విప్పుదామని అనుకున్నాడు కదా, ఆయనకి ఏదో చెప్దామనే అనుకున్నాడు కదా, అందుకని అవేమీ చెప్పకుండా నేను ఇలాంటి వాడిని అని ఎక్కువ చెప్పకుండా ఆయనకి రహుగణుడికి కావలసినటువంటి ఉపదేశాన్నే చేశాడు. ఎప్పుడైతే ఈయన ఉపదేశం చేశాడో అప్పుడు రహుగణుడికి అర్థమైపోయింది, ఈయన తత్వజ్ఞాని, మహానుభావుడు, అసలు తత్వజ్ఞాని అనే మాట లేదు, ఈయన కారణజన్ముడు అనే విషయం అర్థమైపోయింది. ఆ కారణజన్ముడు అనేటువంటి ఆ విషయం అర్థమయ్యేసరికి ఆయన చాలా సంతోషపడి ఈయన్ని స్తుతి చేసి, అయ్యా నాకు చాలా సందేహాలు ఉన్నాయి, వాటిని కొన్ని తీర్చవలసింది, వాటిని తీర్చుకోవటం కోసమే కపిలాశ్రమానికి నేను వెడుతున్నాను, మీరే దాన్ని తీర్చవలసింది అని అడిగాడు. అడిగితే ఈయన తన శైలిలో చాలా చక్కగా చెప్పాడు. చెప్పి ఆయనకి సందేహాలన్నిటినీ తీర్చి ఆయన అడిగిన సందేహాల కంటే కూడా గొప్ప ఉపదేశాన్ని చేశాడు. చాలా చక్కగా ఉపదేశం చేశాడు. భవాటవ్యుపవర్ణనం అని ఈ సంసారాన్ని ఒక అడవిలా వర్ణిస్తూ చాలా చక్కటి ఉపదేశం చేశాడు. ఒక వ్యాపారుల గుంపు
వ్యాపారం చేసుకుందాము అని తమ ఊళ్ళోంచి బయలుదేరి ఒక అడవిని దాటి పైన ఏదో నగరం ఉంటే అక్కడికి వెళదామని అనుకుని అడవిలోకి దూరిన దగ్గర నుంచి అడవిని దాటలేక, అడవిలో దారి సరిగ్గా కనిపించక, ఎక్కడ లేని ఇబ్బందులు పడుతూ అడవిలోనే తిరుగుతూ ఉండిపోయింది. చివరికి తాము వచ్చిన ప్రదేశము చేరలేదు, ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి చేరలేదు, ఎక్కడికి వెళ్ళాలో ఆ గమ్యానికి చేరలేదు, చాలా ఇబ్బంది పడింది. అలాగే జీవులు కూడా తాము ఎక్కడి నుంచి వచ్చారో పరమాత్మ స్వరూపం నుంచి ఆ స్వరూపానికి ఎప్పుడూ చేరుకోలేక తామున్నటువంటి ఈ సంసారం అనే అడవిలోనే తిరుగుతూ ఉన్నారు. ఈ సంసారం అనే అడవిలోనే ఉండేటువంటి కష్టాలన్నిటినీ అనుభవిస్తున్నారు. ఇందులో దొరికే చిన్న అతి స్వల్పమైనటువంటి సుఖాలను అనుభవిస్తూ సంతోషిస్తున్నాము అని భ్రమపడుతున్నారు. తమ లక్ష్యాన్ని చేరుకోవటం లేదు, తాము ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవటం లేదు, చాలా నష్టపోతున్నారు అని చాలా చక్కటి ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశాన్ని విన్నటువంటి రఘుగణుడికి కూడా సరిగ్గా అర్థమై ఇంకా కపిలాశ్రమానికి వెళ్ళక్కర్లేదు, ఈయన ఉపదేశమే నాకు చాలు అని అనిపించి ఆయనకి నమస్కరించి ఆయన చెప్పిన దానిలో నడవటానికి తన దారి తాను చూసుకున్నాడు. ఆ తర్వాత కూడా ఆయన తన శరీరాన్ని అలా నడిపిస్తూ చివరికి ఎక్కడో ఒక చోట తెలియకుండానే శరీరాన్ని చాలించేసేసాడు అనేది జడభరతోపాఖ్యానం అనేటువంటి ఉపాఖ్యానంలో ఉండేటువంటి ప్రధానమైన అంశం. ఈయన తండ్రి గారు ఋషభదేవుడు పరమాత్మ యొక్క అవతారం కాబట్టి అలా ఉండటంలో పెద్దగా ఆశ్చర్యం లేదు. ఈయన తండ్రి గారి గుణాలను పుణికిపుచ్చుకొని తండ్రి గారు చెప్పినటువంటి మాటల్ని చక్కగా అర్థం చేసుకుని ఆ దారిలో నడుస్తూ బాధ్యతలను తీర్చుకుంటూ పైపెచ్చు తాను తపస్సు ద్వారా మళ్ళీ తత్వజ్ఞానాన్ని అందుకోవటానికి ప్రయత్నం మొదలుపెట్టాడు. ఆ మొదలు పెట్టడంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత చిన్న తప్పుటడుగు వేసిన దాన్ని దిద్దుకోవటానికి ఆయనకే 2 జన్మలు కావాల్సి వచ్చింది. కానీ ఆయన మొండిగా పట్టుదలగా కూర్చుని చేసిన తప్పును దిద్దుకుని మళ్ళీ ఆ తప్పు పునరావృతం కాకుండా కాపాడుకుని తాను తరించి తనను ఆశ్రయించిన వాళ్ళని, రఘుగణుడు మొదలైనటువంటి వాళ్ళని చక్కగా తరింపజేశాడు. ఈ లెక్కను చూస్తే పరమాత్మ ప్రదర్శించినటువంటి గొప్పదనం కంటే ఎక్కువ గొప్పదనాన్నే ఈ భరతుడు ప్రదర్శించాడు అనైనా చెప్పుకోవచ్చు అని మహర్షి గారు మొత్తం మీద ఉపాఖ్యానాన్ని వర్ణించి చూపించారు. తర్వాత జడభరతుడి నుంచి వంశాన్ని క్రమక్రమంగా వీళ్ళ పిల్లలు వీళ్ళు అని చెప్పుకుంటూ మధ్యలో వచ్చిన గయుడు మొదలైనటువంటి వాళ్ళ గొప్పతనాలను గురించి కూడా చెప్పుకుంటూ చివరికి విరజహ అనేటువంటి మహానుభావుడితో ఈయన వంశాన్ని గురించి చెప్పుకోవటం అనే దాన్ని సమాప్తి చేశారు. ప్రియవ్రతుడితో మొదలైనటువంటి ఈ వంశ కథనం విరజుడితో అంతమైపోయింది. విరజుడితో మహర్షి గారు చాలించారు. ఆ తర్వాత కూడా పిల్లలు ఉండవచ్చు, వంశాలు తరాలు ఉండొచ్చు. కాకపోతే విరజుడు అనేవాడితో ఆ మహానుభావుడితో చెప్పటం కథనం అనేదాన్ని ఆపారు. ఇప్పటికీ 15 అధ్యాయాలు పూర్తయినాయి. ఈ 15 అధ్యాయాల్లో ప్రియవ్రతుడు కొడుకు ఆగ్నేధ్రుడు కొడుకు నాభిచక్రవర్తి గారు కొడుకు ఋషభదేవుడు కొడుకు భరతుడు అనేటువంటి 5 ఆ తర్వాత సుమారుగా 25 తరాల వాళ్ళు వీళ్ళ గురించి చెప్పారు. ఈ 5 చరిత్రలే ప్రధానమైన చరిత్రలు. మానవులకు కావలసినటువంటి ఎన్నెన్నో అంశాలను సరిగ్గా విస్తృతంగా చెప్పేటువంటి చరిత్రలు. ఈ 5 చరిత్రలు పూర్తయిన తర్వాత పరీక్షిత్తు గారు ఒక విషయం అడిగాడు. ప్రియవ్రతుడు ద్వీపాది విభాగం చేశాడు అని చెప్పావు కదా, ఆ ద్వీపాది విభాగం చేసినప్పుడు ప్రియవ్రతుడు యొక్క పిల్లలు 10 మంది ఉన్నారు అని చెప్పావు. 10 మందిలో 3 చిన్నప్పటి నుంచే తత్వజ్ఞాన మార్గం వైపు ఎక్కువ ఆసక్తిగా ఉండి వాళ్ళు చిన్నప్పటి నుంచే సన్యాస మార్గంలో ఉండి సన్యాసం తీసుకుని వెళ్ళిపోయారు. 7 మిగిలారు. ఈ మిగిలిన 7 ఆయన 7 ద్వీపాలను భాగంగా చేసి ఇచ్చాడు. ద్వీప విభాగం ఆయనే చేశాడు. చేసిన వాడు 7 ద్వీపాలను 7 పిల్లలకి ఇచ్చాడు. అందులో ఆగ్నేధ్రుడు పెద్దవాడు అంతేను, లేదా ఆగ్నేధ్రుడు ఒకడు అంతేను. 7 ద్వీపాలను చేసి ఇచ్చారన్నావు కదా, ఈ ద్వీపాలని
తర్వాత తర్వాత ఎలా విభాగాలు చేశారు, అలాగే వీటి యొక్క అమరిక ఎలా ఉంది, ఈ అమరికకి పరమాత్మ యొక్క స్థూల రూపానికి ఉండేటువంటి సంబంధం ఏమిటి, వీటన్నిటి గురించి నాకు చెప్పవలసింది అని అడిగాడు. దానికి మహర్షి గారు అంగీకరించి ప్రియవ్రతుడు చేసినటువంటి జంబూ ప్లక్ష శాల్మలి అనేటువంటి ద్వీప విభాగాన్ని చెప్పి, అందులో జంబూ ద్వీపం అనేటువంటి మొదటి ద్వీపాన్ని ఈయన ఆగ్నేధ్రుడికి ఇచ్చారు. ఆగ్నేధ్రుడేమో తన పిల్లలు నాభి కింపురుష ఇలావృత అనే పేర్లతో 9 మంది పిల్లలుంటే 9 మంది పిల్లలకి 9 విభాగాలు చేసి ఇచ్చాడు. సో 9 మంది పిల్లల్లో ముందువాడు నాభి చక్రవర్తి గారు కాబట్టి నాభి చక్రవర్తి గారికి ఈ వర్షం అనేటువంటి విభాగం అందింది. ఆగ్నేయుధ్రుడు తనకు అందినటువంటి జంబూ ద్వీపాన్ని 9 భాగాలు చేసి 9 మంది పిల్లలకి ఇచ్చాడు. 9 మంది పిల్లల్లో మొదటివాడు నాభి చక్రవర్తి గారు. ఆ నాభి చక్రవర్తి గారి పేరు మీదే దీనికి అజనాభం అనేటువంటి పేరు ఉండేది. అజనాభం అనే పేరు. కోర్స్ అందులో అజహ అంటే ఋషభదేవుడు కాబట్టి ఆయన కొడుకైనటువంటి ఋషభదేవుణ్ణి నాభి చక్రవర్తి గారిని ఇద్దరినీ కలిపి అజనాభం అనే పేరుతో ఈ ద్వీపాన్ని వ్యవహరిస్తూ ఉండేవారు. కానీ ఆ తరువాత ఋషభదేవుడి కొడుకు భరతుడు రాజ్యానికి వచ్చిన తర్వాత దీని పేరు మారిపోయి భారతవర్షం అని స్థిరపడిపోయింది. అక్కడి నుంచి ఈ రోజు వరకు భారతవర్షం అనే పేరు మారలేదు అని భరతుడు ఆది మహారాజు గారు భరతుడి పేరు మీద వచ్చినటువంటి ఈ భారతవర్షం అనే పేరు అప్పటి నుంచి మారలేదు. ఆయన యొక్క ప్రభావం అంతగా ఉంది. ఈ వర్షం మేరురేఖ అనే దానికి ఫలానా ప్రాంతంలో ఉంది. ఈ వర్షంతో పాటు 9 వర్షాలు మేరు అనేటువంటి భూమి నుంచి ధ్రువుడి వరకు సమానంగా గీస్తే వచ్చేటువంటి రేఖకు ఫలానా ఫలానా ప్రాంతాల్లో ఉన్నాయి. 3 ఏమో దక్షిణం వైపు ఉన్నాయి, 3 ఉత్తరం వైపు ఉన్నాయి, మధ్యలో ఇలావృతం అనేటువంటి వర్షం ఉంది, దానికి ముందు ఒకటి వెనక ఒకటి అనేటువంటి వర్షాలు ఉన్నాయి. మొత్తం 9 వర్షాలు ఉన్నాయి అని వర్షాల తాలూకు అమరికను మొదలు చెప్పారు. చెప్పి ఈ అమరికని చెప్పిన తర్వాత ఒక విషయం ఖచ్చితంగా చెప్పుకోవాలి. దాని ప్రకారం ఈ ఒక్కొక్క వర్షంలోనూ పరమాత్మ ఒక్కొక్క రూపంలో కొలువై ఉన్నాడు. ఒక్కొక్క రూపంలో కొలువై ఉన్నటువంటి పరమాత్మను కొంతమంది సాధకులు ఉపాసిస్తూ ఉన్నారు. ఒక్కొక్క వర్షంలోనూ ఒక్కొక్క రకమైనటువంటి రూపంలో ఒక ప్రత్యేకించినటువంటి లక్షణాలతో పరమాత్మ ఉన్నాడు. ఆ ఉన్న పరమాత్మను అక్కడ ఉండేటువంటి వాసులు, నివాసం ఉండేటువంటి వాళ్ళు ఇలా ఉపాసన చేస్తున్నారు అని విస్తృతంగా వర్ణించుకుంటూ వచ్చారు. ఇలా వర్ణనం చేసుకుంటూ వచ్చి ఇది జంబూద్వీపము, దీని యొక్క వర్ష విభాగం ఇది అని చెప్పి జంబూద్వీపం తర్వాత ఒక సముద్రం ఉంది. ఆ సముద్రం తర్వాత ఏదో ప్లక్షద్వీపం అనేటువంటి ద్వీపం ఉంది. దీనికి దానికి ఇంత దూరం, ఆ సముద్రం యొక్క వైశాల్యం ఇంత, జంబూద్వీపం యొక్క వైశాల్యం ఇంత అని యోజనాల లెక్కలో వైశాల్యాన్ని చెప్పి, అలాగే జంబూద్వీపం తర్వాత వచ్చే ప్లక్ష, శాల్మలి ఇలా ఒక్కొక్క ద్వీపాన్ని చెప్పుకుంటూ 7 ద్వీపాలని చెప్పి, ఈ 7 ద్వీపాలని ప్రియవ్రతుడు గారు ఏ పిల్లవాడికి ఇచ్చారు అనే విషయాన్ని చెప్పి, ఆ ప్రియవ్రతుడి పిల్లవాడైనటువంటి ఆ రాజుగారు ఆ ద్వీపాన్ని మళ్ళీ ఎన్నిగా విభాగం చేశాడు అనే విషయాన్ని కూడా పేరున చెప్పి, ఆ వర్షాలలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి పర్వతాలు, నదులు, ఆ ద్వీపాలలో ఉండేటువంటి ప్రధానమైన పర్వతాలు, నదులు, ఆ నదుల యొక్క విభాగం, వీటన్నిటిని గురించి వివరంగా చెప్పుకుంటూ వచ్చారు. వివరంగా చెప్పి ఆ ద్వీపాలలో ప్రత్యేకించినటువంటి జాతుల వారు కొంతమంది నివాసం ఉంటున్నారు. నివాసం ఉన్నటువంటి జాతుల వారు పరమాత్మను ఈ రూపంలో కొలుస్తున్నారు అనే విషయాలను కూడా చెప్పారు. కొంతమంది సూర్యుడి రూపంలో ఉండేటువంటి పరమాత్మను కొలుస్తున్నారు, కొంతమంది నీటి రూపంలో ఉండే పరమాత్మను, కొంతమంది ఏమో వాయు రూపంలో ఉండే పరమాత్మను, కొంతమంది అగ్ని రూపంలో ఉండే పరమాత్మను, ఇలా ఒక్కొక్క ద్వీపం వారు ఒక్కొక్క రూపంలో ఉండే పరమాత్మను కొలుస్తూ వస్తున్నారు అనే విషయాలను విస్తృతంగా చెప్పారు, చక్కగా చెప్పారు.
చెప్పిన తర్వాత 7 ద్వీపాలని పూర్తి చేసి ఆ ద్వీప సంఖ్యను క్రమంగా అలాగే పెంచుకుంటూ పోయి ద్వీపాల్లో వర్ష విభాగాలు ఇవన్నీ చేసి ఆ మేరురేఖ చివరికి తీసుకెళ్ళి అక్కడ కొన్ని పర్వతాలు ఉన్నాయి అనే విషయాన్ని చెప్పి ఆ పర్వతాలకి అలాగే పర్వతాల మీద మేరు పర్వతం మీద ఉండేటువంటి బ్రహ్మగారి నివాసము, ఆ బ్రహ్మగారి నివాసంలో ఉండేటువంటి విశేషాలు వీటన్నిటిని గురించి వివరంగా చెప్పారు. అలాగే అష్టదిక్పాలకుల యొక్క నగరాలు, వాటి యొక్క వైశాల్యాలు, వాటి పేర్లు, అక్కడ ఉండేటువంటి విశేషాలు వీటిని కూడా సంక్షిప్తంగా చెప్పి ఈ వర్ణన మొత్తం పూర్తి చేసి అక్కడి నుంచి సూర్యుడి గురించి, సూర్యుడి యొక్క గతి, సూర్యుడి యొక్క గతి ద్వారా వచ్చేటువంటి దిక్కులు, ఆ దిక్కులు ఏ ఏ వర్షానికి ఏ ఏ విధంగా మార్పులు చెందవచ్చు అనే విషయాలన్నిటినీ సూర్యగతి వర్ణన విస్తృతంగా చేసి చూపించారు. గతి వర్ణన విస్తృతంగా చేస్తూనే దాన్ని అలా చేసి చేయకుండానే సూర్యుణ్ణి ఏ విధంగా ఉపాసన చేసుకోవచ్చు, సూర్యుణ్ణి ఉపాసన చేసుకునేటువంటి విధానం ఏమిటి, అందులోనూ సూర్యుణ్ణి పరమాత్మ యొక్క రూపంగా భావించి ఉపాసన చేసుకునే విధానం ఏమిటి అనే విషయాలను చెప్పారు. సూర్యుడి తర్వాత చంద్రుడి గురించి ఇలాంటి విషయాలనే చెప్పారు. చంద్రుడి యొక్క ఆధిపత్యాలు, చంద్రుడిని ఉపాసన చేసుకునే విధానాలు, చంద్రుడి ద్వారా మానవులకు అందేటువంటి ఉపయోగాలు ఇవన్నీ విస్తృతంగా చెప్పారు. ఇలా సూర్యచంద్ర గతులను గురించి చెప్పి మిగతా సూర్యచంద్రులు కాక 5 గ్రహాలను గురించి చక్కగా విస్తృతంగా చెప్పారు. సూర్యుడు చంద్రుడు కాక అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శనైశ్చరుడు అనేటువంటి 5 గ్రహాలు, ఆ 5 గ్రహాలు తిరిగేటువంటి భ్రమణ వృత్తాలు లేదా ఒక్కొక్క దానికి ఉండేటువంటి దూరము, ఆ గ్రహాల యొక్క సంక్షిప్త పరిచయము, సంక్షిప్త స్వభావ పరిచయము, ఆ గ్రహాలు తమ గోచారం ద్వారా ఇచ్చేటువంటి ఫలాల్లో ఒక చిన్న ఫలితం తాలూకు సంక్షేపము అనేటువంటి తీరులో కొన్ని గద్యాల్లోనే ఈ 5 గ్రహాలను గురించి వివరంగా చెప్పారు. ఏదో వివరంగా చెప్పారు, ఆ వివరణ చాలదు, ఇంకా చాలా వివరణ గ్రహాల మీద ఉండాలి, కాకపోతే పరిచయం వరకు చేసిచ్చారు. ఈ గ్రహాలన్నిటినీ గురించి చెప్పి క్రమక్రమంగా పైకి వెళుతూ ధ్రువుడు అనేటువంటి మహానుభావుడిని గురించి చెప్పి ఆ ధ్రువుడు అనేటువంటి మహానుభావుడు చాలా గొప్పవాడు, ఆయన మహాభాగవతోత్తముడు, ఆయన శాశ్వతంగా పైన నిలిచి ఉంటాడు, ఆయన చుట్టూనే ఈ ప్రపంచమంతా తిరుగుతోంది అనే విషయాలను చెప్పారు. ఆ ధ్రువుడి గురించి ప్రస్తావన చేస్తూ ధ్రువమండలంతో సహా ఉండేటువంటి ఈ జ్యోతిర్మండలం మొత్తాన్ని కూడా పరమాత్మ యొక్క ఒక రూపంగా చూసుకోవచ్చు. శిశుమారం అనేటువంటి జలజంతువు తల్లకిందులుగా గుండ్రంగా మొహం కిందకి పెట్టి తోక పైకి పెట్టి గుండ్రంగా ముడుచుకుని ఉంది అనేటువంటి తీరులో ఈ మొత్తం దీన్ని చూసుకోవచ్చు అని వర్ణించి చూపించారు. ఆ జలజంతువు యొక్క తోకలో ఏ నక్షత్రం ఉంది, తోక కింద భాగంలో ఏ నక్షత్రం ఉంది, దాని పార్శ్వాస్థులు పక్కటెముకలు వీటిని ఏమనుకోవచ్చు, ఏ గ్రహాన్ని ఎక్కడ పెట్టాలి, ముక్కు దగ్గర ఏమిటి, కళ్ళ దగ్గర ఏమిటి అనే విషయాన్ని వివరంగా చెప్పి హృదయంలో నారాయణ నక్షత్రం ఉంది అనే విషయాన్ని చెప్పి ఇది పరమాత్మ యొక్క స్థూల రూపాలలో ఒక స్థూల రూపం అనే విషయాన్ని చెప్పి దీన్ని సంధ్యాకాలంలో ఉపాసన చేస్తే మహాఫలితం ఉంటుంది అనే విషయం చెప్పుకొచ్చారు. నిజానికి జ్యోతిర్మండలాన్ని గురించి ఇందుకే ఈ శిశుమారోపాసనను చేయటం అనేటువంటి విషయం చెప్పటం కోసమే చెప్తున్నాము అనే విషయాన్ని కూడా ప్రస్తావనగా చెప్పారు. ఈ శిశుమారోపాసన అనేది అయిన తర్వాత స్వర్భాను అంటే రాహువు గురించి కాస్త చెప్పారు. కేతువు గురించి ఎందుకో ముట్టుకోలేదు. రాహువు గురించి చెబితే రాహువుకి సరిగ్గా సమాంతరంగా ఉండేటువంటి పాయింట్ లాంటి కేతువు గురించి చెప్పినట్లే అవుతుంది అని అనుకున్నారో ఏమో. కేతువు గురించి చెప్పలేదు, రాహువు గురించి ప్రస్తావన చేశారు. రాహువు అనేటువంటి గ్రహానికి సంబంధించిన పౌరాణిక గాథ ఏమిటి అని చెప్పారు.
ఆ రాహువు యొక్క అవసరం జ్యోతిష్ శాస్త్రంలో ఏ విధంగా ఉంటుంది అని చెప్పారు. గ్రహణము ఇలాంటి విషయాలన్నిటినీ కాస్త ప్రస్తావన చేసి ఈ గోళాలు వీటన్నిటిని గురించి పూర్తి చేశారు. పూర్తి చేసేటప్పుడు ఇవన్నీ భోగభూములే అనే విషయాన్ని చెప్పారు. చెప్పిన తర్వాత సూర్యుడి దగ్గర నుంచి మళ్ళీ ఒకసారి కిందకి దిగుతూ ఉంటే భూమి అనేది అందుతుంది కదా. భూమి అనేది అందిన తర్వాత భూమి నుంచి మళ్ళీ కిందకి అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాలు అనేటువంటి 7 వివరాలున్నాయి. 7 ఛిద్రాలు లేదా చిల్లు లాంటివి ఉన్నాయి. ఇవి అధోలోకాలు అని పిలువబడేటువంటి లోకాలు అని చెప్పారు. ఈ అధోలోకాలలో సూర్యుడి యొక్క వెలుగులు ఉండవు అని చెప్పారు. ఈ అధోలోకాలలో ప్రాథమికంగా దైత్యులు, దానవులు, పాములు ఇలాంటి వాళ్ళే ఉంటారు అని చెప్పారు. కాకపోతే ఇవి కూడా భోగభూములే. ఇవి కూడా స్వర్గం కంటే కూడా ఎక్కువ సుఖాలనిచ్చేటువంటి ప్రాంతాలే అని చెప్పారు. అందులో అతలం అనేటువంటి ప్రాంతంలో ఎవరుంటారు, సుతలంలో ఎవరుంటారు, ఇలా వరుసగా వితలం దగ్గర నుంచి అన్నీ చెప్పుకుంటూ వచ్చి ఆయా ప్రాంతాలలో ఉండేటువంటి మహానుభావులను గురించి ప్రత్యేకించి చెప్పి బలిచక్రవర్తి ఎక్కడుంటాడు, మయుడు ఎక్కడుంటాడు, మయుడు పుత్రుడు బలుడు అనేటువంటి వాడు ఎక్కడుంటాడు, పాములు ఎక్కడుంటాయి అని ఇవన్నీ వరుసగా చెప్పుకుంటూ వచ్చి ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి విశేషాలను చెప్పి చాలా గొప్ప ప్రాంతం ఇది అని చెప్పారు. వాళ్ళకి ఉండేటువంటి భయాలేవి, వాళ్ళకు ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఏమి, వాళ్ళకి వెలుగు ఎలా వస్తుంది అని ఇవన్నీ చెప్పారు. కాకపోతే ఇవన్నీ మయుడి మాయలతో నిండి ఉంటాయి అనే విషయం మాత్రం ప్రధానంగా ఉంటుందని చెప్పారు. మాయా వినోద ప్రాంతాలే తప్ప ఇవేమీ గొప్ప స్థానాలు కావు అని ఇంకొక కోణంలో చెప్పారు. భోగం అనే దృష్టితో చూసుకుంటే స్వర్గం కంటే ఎక్కువ భోగాలు ఉండేటువంటి ప్రాంతాలు అని చెప్పారు. ఈ పాతాళాలను వర్ణించిన తర్వాత పాతాళాలను గురించి వర్ణించడం సరే, నరకం అంటారు కదా, ఈ నరకం ఎక్కడుంటుంది అని పరీక్షిత్ గారు అడిగారు. అవి ఏమైనా ప్రదేశాలా, లేకపోతే భూమిలోనే ఉంటాయా, లేకపోతే భూమి కంటే వేరుగా ఉంటాయా, లేదా ఎక్కడో చోట లోకంలా ఉంటాయా అని విచిత్రంగా ప్రశ్న వేశాడు. వేస్తే మహర్షి గారు దానికి కొంచెం గుంభనంగానే సమాధానం చెప్పారు. నరకానామ దేశ విశేషాః, ఈ మహాభూమిలోనే ఒక ప్రాంతంలో దక్షిణ దిక్కులో ఈ నరకాలు ఉంటాయి అని చెప్పారు. చెప్పి ఆ నరకాలు ప్రాథమికంగా 7, లేకపోతే 21, లేకపోతే 28 అని వాటిని 28గానే తేల్చి 28 పేర్లు చెప్పి ఆ 28 పేర్లు కలిగినటువంటి నరకాలు ఏ విధంగా ఉంటాయి, వాటి పేర్లు ఎలా వచ్చాయి, వాటి రూపాలు ఏమిటి, వాటి యొక్క లక్షణాలు ఏమిటి, అక్కడికి ఏ పాపం చేసిన వారు చేరతారు అనే విషయాన్ని చక్కగా చెప్పారు. చెప్పి లోకాలను గురించి చెప్పడం పూర్తవుతుందేమో కానీ నరకాలను గురించి చెప్పడం పూర్తి కాదు. ఎందుకంటే ఇవి 100, 1000 ఉన్నాయి. చేసే పాపాలను బట్టి ఈ నరకాలు కొత్తగా కూడా పుట్టుకొస్తాయి. కాబట్టి వాటిల్లో కొన్నిటిని పరిచయం కోసం మాత్రమే చెప్పాను అనే విషయం పూర్తి చేసి నరకాలతో సహా మొత్తం ఈ సృష్టిలో ఉండే అవసరమైనటువంటి మేరకు గోళాలని, గ్రహాలని, నక్షత్రాలని, వెరిగే తారలని, వీటన్నిటిని గురించి చెప్పి లోకాలని అన్నిటిని గురించి కూడా చెప్పి ఇక్కడికి నేను పూర్తి చేస్తున్నాను అని పూర్తి చేసేసారు. పూర్తి చేసేటప్పుడు కొన్ని విషయాలు చెప్పారు. అది మొత్తం ఈ లోకంలో ఎక్కడ చూసుకున్నా సరే, ఈ లోకంలో ఎక్కడ చూసుకున్నా అది భోగానికి, చేసుకున్న ధర్మానికి కానీ చేసుకున్న అధర్మానికి కానీ భోగస్థానమే అవుతుంది. భోగస్థానమే తప్ప ఈ లోకాలలో ఎక్కడా ఏమీ లేదు, అంతా భోగస్థానమే అని చెప్పారు. అందులో ఈ భోగస్థానాలలో ఎన్ని స్థానాలున్నా అన్నిట్లోనూ పరమాత్మ యొక్క ఏదో ఒక రూపం ఉన్నది అనేది మాత్రం వాస్తవం. ఇందులో దీని గురించి సరిగ్గా తెలుసుకుని దీన్ని సరిగ్గా గనక అర్థం చేసుకోగలిగినట్లయితే పరమాత్మ యొక్క రూపాన్ని వాడు చేరుకోగలుగుతాడు అని ఫలశ్రుతిగా చెప్పి ఊరుకున్నారు. భోగస్థానాలే ఇవి, కానీ ఈ స్థానాలను తెలుసుకోవటం వలన, పరమాత్మ యొక్క రూపాలను తెలుసుకోవటం అనే తీరులో తెలుసుకోవటం వలన ఫలితం ఉంటుంది అనే విషయాన్ని చెప్పారు.
చెప్పి ఇలా మొత్తం నీకు లోకవర్ణన చేసి పెట్టాను అని చెప్పి ఈ అధ్యాయాన్ని పూర్తి చేసేశారు. ఈ ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క ఇది తీసుకుని, ఒక్కొక్క స్కంధంలో ఒక్కొక్క అధ్యాయం తీసుకుని ఈ అధ్యాయంలో ఇది, ఈ అధ్యాయంలో ఇది అని చెప్పుకుంటే ఎక్కువ టైం అయిపోతుంది. కాబట్టి మనం మొత్తం టోటల్గా ఏమున్నాయి, విషయాలు ఏమున్నాయి అని ఒకసారి పరిశీలించి చూసుకుందాం. అయితే ఈ విషయాన్ని ఆయన చెప్పి పూర్తి చేసుకునేటప్పుడు చివరి మాటగా సకల జీవ నికాయ ధామ అని చెప్పి పూర్తి చేశారు. స్కంధాన్ని పూర్తి చేసేటప్పుడు చివరి మాటగా ఈ మాట చెప్పి పూర్తి చేశారు. సకల జీవ నికాయ ధామ అని చెప్పి పూర్తి చేశారు. దీని ద్వారా అసలు మహర్షి గారు ఈ అధ్యాయంలో చెప్పదలుచుకున్నటువంటి అతి ప్రధానమైనటువంటి విషయం చాలా స్పష్టంగా సూచనాత్మకంగా వెల్లడైపోతుంది. ఈ అధ్యాయాన్ని ఇలా ఎందుకు డిజైన్ చేశారు, 15 అధ్యాయాలు 15 ఈ స్కంధాన్ని ఇలా ఎందుకు డిజైన్ చేశారు? 15 అధ్యాయాల పాటేమో చరిత్రలను వర్ణించుకుంటూ వచ్చారు, తర్వాత పూర్తిగా మార్చేసి లోకాలను వర్ణించుకుంటూ వచ్చారు, నరకాలతో సహా అన్ని లోకాలు భోగభూములు అని వర్ణించుకుంటూ వచ్చారు. మధ్యలో మాత్రం ఒకవైపు శిశుమారోపాసన దాని గురించి చెప్పారు. అలాగే ఈ లోకాలను వర్ణించేటప్పుడు పరీక్షిత్తు గారి యొక్క ప్రశ్నను కూడా ఒక రకంగా తీసుకొచ్చారు. ఆయన పరీక్షిత్తు గారు అడిగాడు, ఈ లోకాలను తెలుసుకుంటే నాకేమిటి అనేది ఏమీ లేదు, ఈ లోకాలు విరాట్ పురుషుడు యొక్క అవయవాలు అని అంటారు కదా, ఆయన యొక్క స్థూల దేహం అంటారు కదా, ఆ స్థూల దేహం మీద గనక దృష్టి ఏర్పడితే క్రమక్రమంగా ఆయన సూక్ష్మ రూపం నాకు తెలిసేందుకు అవకాశం ఉంటుంది కదా, అందుకు అడుగుతున్నాను అని కూడా అడిగిచ్చారు. వీటన్నిటినీ గనక ఒక్కసారి కలిపి చూసుకుంటే అధ్యాయాల అమరిక, అలాగే సకల జీవ నికాయధామ, పరీక్షిత్తు గారు అడిగినటువంటి ప్రశ్న, వీటన్నిటినీ గనక పేర్చుకుని చూసుకుంటే, వరుసలో పెట్టుకుంటే ఈ అధ్యాయం ఎందుకు చెప్పారు అనే విషయం బాగా స్పష్టంగా తెలుస్తుంది. బేసిక్గా చూసుకుంటే, అంటే కొంచెం స్థూలంగా చూసుకుంటే, పరమాత్మ యొక్క విరాట్ పురుష దేహం, ఆ విరాట్ పురుష దేహాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలగాలి. ఈ లోకాలు, సృష్టి, అమరిక లేదా బ్రహ్మాండం వీటిని అర్థం చేసుకోవలసినటువంటి తీరు వేరుగా ఉంది. అర్థం చేసుకోవలసినటువంటి తీరులో దీన్ని అర్థం చేసుకోవట్లేదు. కేవలం మనకేం లాభం, మనకిక్కడేం అందుతోంది అనే తీరులోనే అర్థం చేసుకుంటున్నారు. అలా కాదు, ఈ లోకాలని, ఈ బ్రహ్మాండంలోని భాగాలని పరమాత్మ యొక్క శరీరావయవాలుగా, విరాట్ పురుషుడు యొక్క శరీర అవయవాలుగా అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోవటం కోసం దారులు చూసుకోవాలి అనేది స్థూలమైనటువంటి అంశం. పరీక్షిత్తు గారి ప్రశ్నలో ఉన్నది ఇదే అంశం. కొంచెం లోతుల్లోకి వెళితే మాత్రం సకల జీవ నికాయ ధామం అనే పదాన్ని ప్రధానంగా పెట్టుకుని చూస్తే మాత్రం ఈ సృష్టి ఉంది. ఈ సృష్టి ఇంత విచిత్రంగా కనిపిస్తున్నప్పుడు, సృష్టే ఇంత వేరువేరుగా కనిపిస్తున్నప్పుడు, ఈ సృష్టిని అంతా వదిలేసేసి, సృష్టిని మొత్తం పక్కకు తోసేసి, సృష్టికి విలువ లేదు అని అనుకుని, ఈ సృష్టి కంటే విభిన్నమైనటువంటి పరమాత్మను తెలుసుకోవాలి అని చెప్పినంత మాత్రాన ఉపయోగం ఏముంది? సృష్టి ఏమో బలంగా కనిపిస్తోంది, ఈ సృష్టి కళ్ళకు ఆనుతోంది, ఈ సృష్టి ఏమో అనుభవంలోకి వస్తోంది, ఈ సృష్టి ద్వారా ఉపయోగాలు ఉంటున్నాయి, ఈ సృష్టి అలవాటు పడిపోయింది, ఈ సృష్టితో జీవుడు అనేవాడు కలగలిసిపోయి ఉన్నాడు, సృష్టిలో ఏదో ఒక భాగం లేకుండా జీవుడు అనేవాడు మనుగడను సాధించలేకుండా ఉన్నాడు. ఇలా సృష్టితో మమేకమై ఉన్నటువంటి జీవుడికి సృష్టితో సంబంధం లేని పరమాత్మను తెలుసుకోవాలి అని చెప్తే మాత్రం ఉపయోగం ఏముంటుంది అనేది ప్రశ్న. ఆ ప్రశ్నకి ఒక కోణంలో సమాధానాన్ని ఈ స్కంధంలో మహర్షి గారు చెప్పారు. ఏమిటది? అసలు ఈ సృష్టి మొత్తాన్ని ఒకసారి పరిచేసుకుందాం. ఎవరున్నారు ఇందులో, ఏమేమున్నాయి అని ఆలోచిస్తే, నేనున్నాను, నాలాంటి నా సాటి జీవులు ఉన్నారు, నేనున్నాను, డౌట్ లేదు. నాలాంటి వాళ్ళు, నా సాటి జీవులు చాలామంది ఉన్నారు.
ఓకే కదా, ఓకే. అలాగే మేమందరము ఉండటానికి వీలైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి, ఓకే కదా. అందులో తెలిసినవి కొన్ని ఉండొచ్చు ప్రాంతాలు, తెలియనివి ప్రాంతాలు కొన్ని ఉండొచ్చు. తెలిసిన జీవులు కొంతమంది ఉండొచ్చు, తెలియని జీవులు కొంతమంది ఉండొచ్చు, ఓకే కదా. ఈ సృష్టి మొత్తానికి ఒక క్రియేటర్ అనేవాడు ఉండాలి, సృష్టికర్త అనేవాడు ఉండాలి. ఆ సృష్టికర్త లేడు, ఏదో యాదృచ్ఛికంగా జరిగిపోయింది అంటే ఒప్పుకునేటట్లుగా లేదు, అదేం లాజికల్గా లేదు. కాబట్టి ఈ సృష్టికర్త ఒకడు ఉండాలి. సో ఆయన్ని కూడా కలుపుకుందాం. సృష్టి అంటే మనకు తెలిసినటువంటి ప్రాంతాలన్నీ సృష్టికర్త, అలాగే ఈ సృష్టిని అనుభవించేటువంటి నేను, నాలాంటి నా సాటి జీవులు. ఇదే కదా మొత్తం పరిస్థితి తెలియదు. ఇందులో ఎవరెవరు తెలుస్తున్నారు, ఎవరెవరు తెలియటం లేదు. అంటే ఎవరెవరు తెలుస్తున్నారు? స్పష్టంగా నాకు తెలుస్తున్నాను, నేను ఉన్నటువంటి ప్రాంతం నాకు తెలుస్తోంది, ఇంతవరకు తెలుస్తోంది. నేనున్న ప్రాంతం తెలుస్తోంది, లేదా నాలాంటి నా సాటి జీవులు కొంతమంది, ఆ జీవుల యొక్క ప్రాంతాలు ఇన్నే తెలుస్తున్నాయి. కానీ ఇది పద్ధతి కాదు, ఇలా కాదు. అసలు జీవులు ఎంతమంది ఉండొచ్చు సుమారుగాను, ఆ జీవులు నివసించేటువంటి ప్రాంతాలు ఎన్ని ఉండొచ్చు, ఆ ప్రాంతాలు సృష్టిలో ఎక్కడెక్కడ ఉండొచ్చు అని తెలుసుకుంటే అది ఇంకొంచెం విస్తృతంగా ఉంటుంది. పోనీ జీవులు తెలుస్తున్నారు, జీవులు ఉండేటువంటి ప్రాంతాలు తెలుస్తున్నాయి అని అనుకుంటే ఈ ప్రాంతాలకు సృష్టికర్త మాత్రం ఎందుకు తెలియటం లేదు? సృష్టి కనిపిస్తోంది కానీ సృష్టికర్త ఎందుకు కనిపించటం లేదు అంటే, ఈ సృష్టిని అనుభవించేటువంటి జీవుడి తాలూకు మనస్సు, జీవుడి తాలూకు దృష్టి సృష్టిని అనుభవించటానికే పనికొచ్చేలా ఉంది, కానీ సృష్టికర్తను పట్టుకోవడానికి పనికొచ్చేలాగా లేదు. ఈ సృష్టిని మొత్తాన్ని అనుభవించటానికి సంసిద్ధం, దానికి కావలసినటువంటి శక్తి దాదాపుగా ఉన్నట్లే, కానీ సృష్టికర్తను పట్టుకోవటానికి మాత్రం మనస్సు, దాని బలము చాలటం లేదు. కానీ ఎవరికీ చాలటం లేదు అని చెప్పేందుకు ఏమీ లేదు. కొంతమంది మహానుభావులు ఉన్నారు. ప్రియవ్రతుడు ఉన్నాడు, ఆయన కొడుకు అగ్నేధ్రుడిని తీసేసిన నాభి చక్రవర్తి గారు ఉన్నారు, ఆయన కొడుకు ఋషభదేవుడు పరమాత్మే అని చెప్పి ఆయన్ని పక్కకి తోసేసిన జడభరతుడు ఉన్నాడు, ఆయన ద్వారా ఉపదేశం అందుకున్న రఘుగణుడు ఉన్నాడు, లేదా జడభరతుడి సంతానంలో ఆయన పిల్లల్లో కొంతమంది మహానుభావులు ఉన్నారు, కొంతమంది తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎలా తెలుసుకున్నారు, వాళ్ళందరూ తెలుసుకోవటానికి వాళ్ళు ఏం చేశారు అనేది ఆలోచిస్తే, వాళ్ళు తమ దృష్టి కోణాన్ని మార్చుకున్నారు. ఈ సృష్టిని చూడవలసినటువంటి విధానంలో మిగతా వాళ్ళు చేసేటువంటి విధానంలో సృష్టిని చూడలేదు, తమ దృష్టికోణాన్ని మార్చుకున్నారు, మార్చుకుని చూసుకున్నారు. మార్చుకోవటానికి ఏం చేయాలో అది చేశారు, దాని ప్రకారం వాళ్ళు చూసుకున్నారు. సో ఎవరూ చూడలేదు, ఎవరికీ అందటం లేదు అనే మాట లేదు. చూసిన వాళ్ళు ఉన్నారు, అందిన మాట కూడా ఉంది. కాబట్టి మిగతా జీవులు కూడా ఈ సృష్టికర్తని అందుకునేందుకు ప్రయత్నం చేసుకోవాలి అని చెప్తే మాత్రం ఏం ఉపయోగం? చేసుకునే అర్హత లేదు, లేదా ఆ యోగ్యత లేదు, ఆ స్థాయి మానసిక పరిపక్వత లేదు అని చెప్పిన తర్వాత చేసుకోండి అంటే మాత్రం ఏం ఉపయోగం? లేచి నిలబడలేని వాడిని నువ్వు పరిగెత్తాలి, 100 మీటర్ల పరుగు పందెంలో హుసేన్ బోల్ట్నో ఇంకోటినో దాటేసేయాలి అని చెప్తే ఏం ఉపయోగం? లేచి నిలబడలేకుండా ఉన్నాడు కదా. అంటే ఇలాంటి వాళ్ళకి సృష్టిలోని ప్రతి కోణంలోనూ పరమాత్మ యొక్క ఉనికిని సరిగ్గా చాటి చెప్పాలి. అందుకని మహర్షి గారు ఏం చేశారు? ముందు అసలు ద్వీప విభాగం చెయ్యి, ద్వీపాల్లో వర్ష విభాగం చెయ్యి, వర్షాల్లో ఫలానా వర్షంలో ఫలానా రూపంలో పరమాత్మ కొలువై ఉన్నాడు, ఫలానా ద్వీపంలో ఫలానా రూపంలో పరమాత్మ కొలువై ఉన్నాడు. కొలువై ఉన్నాడు అంటే కేవలం కొలువై ఉన్నాడు కాదు, ఆయన్ని ఆ రూపంలో చూసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఆ రూపంలో ఆయన్ని చూసి ఉపాసన చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి నువ్వు కూడా ఆ విధంగా ఆయన్ని ఉపాసన చేస్తే ఆయన మీద దృష్టి పెరిగేందుకు అవకాశం ఉంటుంది అని క్రమక్రమంగా అన్ని కోణాల్లోనూ, చివరికి లోకాలోక పర్వతం మీద ఉండేటువంటి రూపంతో సహా, ఎవరికి కనిపించేందుకు ఆస్కారమే లేని రూపంతో సహా ఏ కోణంలో చూసుకున్నాం, ఏ పర్వతం మీద చూసినాం, ఏ ప్రాంతంలో చూసినాం, ఏ పారే నదిలోనైనా, ఏ ప్రవహించే వాయువులోనైనా, ఏ మండే సూర్యుల్లోనైనా, లేదా మండే అగ్నిలోనైనా, ఎక్కడైనా సరే
ఆయనే కొలువై ఉన్నాడు, సృష్టికర్తే కొలువై ఉన్నాడు. ఆ సృష్టికర్త కొలువై ఉన్నాడు, ఆయన కనిపించడం లేదు అంటే ఆయన్ని చూడటానికి ఇలా ప్రయత్నం చేసుకోవాలి. ప్రతి రూపంలోనూ ఆయన ఈ రూపంలో ఉంటాడు, ఇలా అనుగ్రహిస్తాడు, ఫలానా వాళ్ళని అనుగ్రహిస్తాడు అని ఆయన గురించి ఆలోచించడం మొదలు పెట్టాలి. మొదలు పెడితే ఏ కోణంలో చూసినా సరే ఆయన ఉన్నాడు అని ఆయన యొక్క ఉనికి అనేది కొంచెం తెలుస్తుంది. ఆయన ఉనికి తెలిసిన తర్వాత అసలు మనం సృష్టి అనుకుంటున్నది మొత్తం కూడా ఒక లుంగ చుట్టుకున్నటువంటి చేప లాంటిది. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నా సరే అవన్నీ కూడా పరమాత్మ యొక్క శరీరంలోని అవయవాలు అని అనుకుని ఒక ఉపాసన చేసుకోవాలి. కనిపించే ఈ వెలిగే తారలన్నిటినీ కూడా ఒక గుండ్రంగా మార్చుకుని అదొక ఉపాసన చేసుకోవాలి. ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ ఇది. ఇలా చేసుకుని బుద్ధి కాస్తంత దాని మీద కుదిరిన తర్వాత అసలు బ్రహ్మాండము, విరాట్ పురుషుడు యొక్క అవయవాలు, లోకాలు, మనం విన్న లోకాలు లేదా మనం కనే లోకాలు, మనం చూసేటువంటి లోకాలు అనేటువంటి తీరులో విరాట్ పురుషుడు యొక్క స్థూల దేహం మీద దృష్టిని ప్రసరింపజేయాలి. ఇలా ప్రసరింపజేస్తూ వస్తే క్రమక్రమంగా సృష్టికర్త యొక్క వాస్తవ రూపం, సృష్టితో సంబంధం లేనటువంటి సూక్ష్మ రూపం అనేవి తెలిసేందుకు అవకాశం ఉంటుంది. మన ప్రాబ్లం అంతా కూడా మన జీవులు అంటే నేను తెలుస్తున్నాను, నేనున్న ప్రాంతమే తెలుస్తోంది అని అయితే గనక ఈ ప్రాంతంతో సంబంధమే లేనటువంటి పరమాత్మను తెలుసుకునేందుకు ఈ ప్రాంతాలను వాడుకునేటువంటి విధానం ఒకటి ఉంది అని తెలుసుకోవాలి అనే అర్థంలో మహర్షి గారు ఈ అధ్యాయాన్ని చక్కగా రన్ చేశారు, ఈ స్కంధాన్ని. ఇంకొక కోణంలో చూసుకున్నప్పుడు జీవుడు అనుభవించేటువంటి ఈ కనిపించే ప్రపంచానికి కారణంగా ఉండేటువంటి పరమాత్మ అనేటువంటి ఈ ట్రయాంగిల్ స్టోరీలో జీవుడు భోగ్యవర్గానికి కారణమైనటువంటి పరమాత్మ అనేటువంటి ట్రయాంగిల్లో జీవుడికి తాను తెలుసు, భోగ్యవర్గం తెలుసు, కానీ భోగ్యవర్గానికి మూలమైనటువంటి పరమాత్మ తెలియదు. ఆ పరమాత్మను తెలుసుకునేందుకు ఈ భోగ్యవర్గం గుండా పరమాత్మను చేరుకునేందుకు దారి అనేదాన్ని ఈ అధ్యాయంలో చూపించారు అనైనా చెప్పుకోవచ్చు. చిన్న కోణం మార్పే తప్ప పెద్దగా రెండిటికి మార్పులే. ఇంకో కోణంలో చూసుకున్నప్పుడు జీవుడికి ఒక భ్రమ ఉంది. జీవుడు అనే మాట తీసేయండి, ఎవరికైనా సరే ఒక భ్రమ ఉంది. నేను ఎక్కడ ఉన్నానో అక్కడే ఉన్నాను, నా యొక్క ఉనికి నేను ఉన్న ప్రాంతంలో ఉందే తప్ప మరొక ప్రాంతంలో లేదు. ఉదాహరణకి నేను ఇక్కడ కూర్చున్నాను, నా స్నేహితుడు నా ఎదురుకుండా కూర్చున్నాడు, నేను కూర్చున్న ప్రాంతంలో నేనున్నాను, నా స్నేహితుడు కూర్చున్న ప్రాంతంలో అతను ఉన్నాడు. అంతే తప్ప నా స్నేహితుడు కూర్చున్న ప్రాంతంలో నేను లేను, నేను కూర్చున్న ప్రాంతంలో నా స్నేహితుడు లేడు. ఒకవేళ నాకంటే భిన్నంగా ఒక పరమాత్మ అనేవాడు ఉంటే ఆ పరమాత్మ నా స్నేహితుల్లాగా ఎక్కడో చోట కూర్చుని ఉండాలి, ఎక్కడో ఉండాలి, ఉంటే ఒక చోట ఉండాలి, ఉంటే నా స్నేహితుల్లాగా ఒక చోటే ఉండాలి. అంతే తప్ప ఆ పరమాత్మ వ్యాపకంగా సర్వత్రా ఉంటాడు అంటే నేను ఒప్పుకోలేను అనేటువంటి భ్రమ, ఇలాంటి ఒక అక్కర్లేని ఆలోచన తప్పనిసరిగా ఉంది. అతని అలవాటు ప్రకారం అతనికి వచ్చినటువంటి భ్రమ ఇది. ఈ భ్రమని తొలగించటానికి మహర్షి గారు ఒక కొత్త ఎత్తుగడ వేశారు. దానిలో భాగంగా అసలు నీకు తెలిసిన ప్రాంతాలు, నీకు తెలియని ప్రాంతాలు, వీటన్నిటినీ విభాగం చేసుకుంటూ పోయి ఎక్కడ చూసినా సరే పరమాత్మ యొక్క ఒక రూపం ఉంది అని ఒప్పుకుందాము. దాన్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి అంటే, చేయకపోవటం ఏంటి, వాళ్ళందరూ ఉపాసన చేస్తున్నారు, కావాలంటే వాళ్ళని అడుగు అన్నట్లుగా మాట్లాడుకుందాము. వాళ్ళను కూడా సాక్ష్యం అడుగుదాము. వాళ్ళ దాని ప్రకారం ఆ ప్రాంతంలో పరమాత్మ ఉన్నాడు, ఇంకో ప్రాంతానికి వెళ్ళు, అక్కడ ఎవరో ఉన్నారు, వాళ్ళని అడుగు, పరమాత్మ రూపం ఉందా, ఉంది అని వాళ్ళు చెప్తారు, అర్థం చేసుకో. ఇలా ఎన్ని ప్రాంతాలకు వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా సరే, కనిపించని ఏ ప్రాంతానికి వెళ్ళినా పరమాత్మ యొక్క ఏదో ఒక రూపం ఉంది అని స్థూలంగా నమ్మితే ఏమైంది, పరమాత్మ నీలాగే ఒకచోటే ఉంటాడు
అనేటువంటి భ్రమకి ప్రాథమికంగా ఒక చిన్న కదలిక అనేది ఏర్పడింది. ఏర్పడితే ఆయన అలాంటివాడు కాడు, ఆయన వేరువేరు రూపాలను ధరించైనా సరే వేరువేరు ప్రాంతాల్లో ఏకకాలంలో ఉండగలడు అనే ఒక ప్రాథమిక నిర్ణయం ఏర్పడింది. ఏర్పడితే దాన్ని బట్టి ఆయన వ్యాపకత్వాన్ని అర్థం చేసుకోవటానికి తర్వాతి మెట్టు శింషమారం ఉండనే ఉంది, తర్వాత మెట్టు విరాట్ పురుషదేహం ఉండనే ఉంది, తర్వాత మెట్టు అనే తీరులో ఆయన యొక్క వ్యాపకత్వాన్ని మనం అనుకున్న దానికంటే కూడా చాలా పెద్ద వ్యాపకత్వాన్ని అర్థం చేసుకో అని ఈ స్కంధంలో చెప్తున్నారు. ఇంకా చాలా కోణాలలో చాలా జీవులకు ఉండేటువంటి భ్రమలను తీర్చే దిశగా ఈ అధ్యాయాన్ని మహర్షి గారు డిజైన్ చేశారు. ఇంకా చాలా కోణాలు చెప్పుకోవచ్చు. ఎన్ని కోణాలు చెప్పుకున్నా సరే అవ్వటానికి ఏదో చరిత్రలు చెబుతూ లోకాలను నరకాలను వర్ణించి పూర్తి చేశారు అని అనిపించేటట్లుగా ఉన్నా సరే, పరిమాణం ప్రకారం చాలా చిన్నదిగా కనిపించినా సరే, జీవులకు ఉండేటువంటి చాలా పెద్ద భ్రమలను తొలగించే ప్రయత్నం ఇందులో చేశారు. జీవులకు ఉండేటువంటి అలవాట్లని, వాళ్ళ యొక్క మైండ్ సెట్స్ని మార్చడానికి ప్రయత్నం చేశారు. జీవుడికి పరమాత్మ యొక్క వ్యాపకత్వాన్ని దగ్గర చేయటానికి చక్కటి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాన్ని మనం సాధ్యమైనంత మేర అధ్యయనం ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాము. ఆ పదాలని, లేకపోతే ఆ వాక్యాలని, వాక్య తాత్పర్యాలని, అధ్యాయ తాత్పర్యాలని మనం అర్థం చేసుకోవటానికే ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నాము. కాకపోతే ఈ ప్రయత్నమంతా కూడా ఎప్పుడు సఫలమవుతుంది అంటే, మనకున్న ప్రాథమికమైనటువంటి భ్రమ, నేను ఒకచోటే ఉన్నట్లే పరమాత్మ కూడా ఒకచోటే ఉండాలి అనేటువంటి భ్రమ, ఆ భ్రమని తీర్చుకునే దిశగా, ఆ భ్రమని తొలగించుకునేటువంటి దిశగా మనం మహర్షి గారి యొక్క దారిలో నడిచినప్పుడు ఏర్పడుతుంది. కాబట్టి మనం ఆ దారిలో నడిచి పరమాత్మ యొక్క వ్యాపకత్వానికి సరి అయినటువంటి ఉపపత్తులను, అంటే దానికి కావలసిన యుక్తులను, వీటన్నిటినీ మనసులోకి ఎక్కించుకుని, మహర్షి గారు ప్రత్యేకించి చెప్తున్న యుక్తులను ఎక్కించుకుని పరమాత్మ యొక్క వ్యాపకత్వాన్ని, పరమాత్మ యొక్క ఏకత్వాన్ని, అద్వితీయత్వాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేసుకుందాం. అలాంటి ప్రయత్నాన్ని సఫలం చేయవలసిందిగా, ఒకవేళ ప్రయత్నమే కలక్కపోతే ప్రయత్నాన్ని కనీసం పుట్టించవలసిందిగా, దాన్ని ముందుకు నడిపించవలసిందిగా, ఫలపర్యంతం చివరిదాకా కూడా దాన్ని నిలపవలసిందిగా ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు మనం పంచమస్కంధంలో, పంచమస్కంధం అనేది ఒక దేహస్వరూపమైతే అందులో హృదయం లాంటి ప్రధానమైన వాటిలో ఒక అధ్యాయాన్ని పారాయణ చేసుకుంటున్నాం. జడభరతోపాఖ్యానం నుంచి 13వ అధ్యాయం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే త్రయోదశాధ్యాయః బ్రాహ్మణ ఉవాచ దురత్యయేధ్వన్యజయా నివేశితో రజస్తమః సత్వ విభక్త కర్మదృక్ స ఏష సార్థోర్ధపరః పరిభ్రమన్ భవాటవీం యాతి న శర్మ విందతి యస్యామిమే షణ్ణరదేవదస్యవః సార్థం విలుంపంతి కునాయకం బలాత్ గోమాయ
गोमायवो यत्र हरन्ति सार्धिकम् गोमायवो यत्र हरन्ति सार्थिकम् प्रमत्तमाविश्य यथोरणं वृकाः प्रमत्तमाविश्य यथोरणं वृकाः प्रभूतवीरुतृणगुल्मगह्वरे प्रभूतवीरतृणगुल्मगह्वरे कठोरदंशैर्मशकैरुपद्रुतः कठोरदंशैर्मशकैरुपद्रुतः क्वचित्तु गन्धर्वपुरं प्रपश्यति क्वचित्तु गन्धर्वपुरं प्रपश्यति क्वचिच्चासुरयोल्मुखग्रहम् क्वचिच्चाशुरयोल्मुखग्रहम् निवासतो यद्रविणात्मबुद्धिः निवासतो यद्रविणात्मबुद्धिः ततस्ततो धावति भो अटव्याम् ततस्ततो धावति भो अटव्याम् क्वचिच्च वात्योत्थितपांसु धूम्रा क्वचिच्च व्याथ्योत्थित पांसु धूम्रा दिशो न जानाति रजस्वलाक्षः दिशो न जानाति रजस्वलाक्षः अदृश्य झिल्लीस्वनकर्णशूल अदृश्य झिल्लीस्वन कर्णशूल उलूकवाग्भिर्व्यथितान्तरात्मा उलूकवाग्भिर्व्यथितान्तरात्मा अपुण्यवृक्षान् श्रयते क्षुधार्दितो अपुण्यवृक्षान् श्रयते क्षुधार्दितो मरीचितो यान्यभिधावति क्वचित् मरीचितो यान्यभिधावति क्वचित् क्वचिद्वितो याः सरितोऽभियाति क्वचिद्वितो याः सरितोऽभियाति परस्परं चालशते निरन्धः परस्परं चालशते निरन्धः आसाद्य दावं क्वचिदग्नितप्तो आसाद्यदावं क्वचिदग्नितप्तो निर्विद्यते क्वच यक्षैर्हृतासुः निर्विद्यते क्वच यक्षैर्हृतासुः शूरैर्हृतस्वः क्वच निर्विण्णचेताः शूरैर्हृतस्वः क्वच निर्विण्णचेताः शोचन् विमुह्यन्नुपयाति कश्मलम् शोचन् विमुह्यन्नुपयाति कश्मलम् क्वचिच्च गन्धर्वपुरं प्रविष्टः क्वचिच्च गन्धर्वपुरं प्रविष्टः प्रमोदते निर्वृतवन्मुहूर्तम् प्रमोदते निर्वृतवन्मुहूर्तम् चलन् क्वचित् कण्टकशर्कराङ्घ्रिः चलन् क्वचित् कण्टकशर्कराङ्घ्रिः नगारुरुक्षुर्विमना इवास्ते नगारुरुक्षुर्विमना इवास्ते पदे पदेभ्यन्तरवह्निनार्दितः पदे पदेभ्यन्तरवह्निनार्दितः कौटुम्बिकः क्रुध्यति वै जनाय कौटुम्बिकः कृध्यति वै जनाय क्वचिन्निगीर्णो जगराहिना जनो क्वचिन्निगीर्णो जगराहिना जनो नावैति किञ्चिद्विपिने पविद्धः नावैति किञ्चित् विपिने पविद्धः दष्टस्मशेते क्वच दन्दशूकैः दष्टस्मशेते क्वच दन्दशूकैः अन्धोऽन्धकूपे पतितस्तमिस्रे अन्धोऽन्धकूपे पतितस्तमिस्रे कर्हि स्मचित् क्षुद्ररसान् विचिन्वन् कर्हि स्मचित् क्षुद्ररसान् विचिन्वम् तन्मक्षिकाभिर्व्यथितो विमानः तन्मक्षिकाभिर्व्यथितो विमानः तत्रातिकृच्छ्रात् प्रतिलब्धमानो तत्रातिकृच्छ्रात् प्रतिलब्धमानो बलाद्विलुम्पन्त्यथतं ततोऽन्ये बलात् विलुम्पन्त्यथतं ततोऽन्ये क्वचिच्च शीतातपवातवर्ष क्वचिच्च शीतातपवातवर्ष प्रतिक्रियां कर्तुमनीश आस्ते प्रतिक्रियां कर्तुमनीशास्ते क्वचिन्मिथो विपणन् यच्च किञ्चित् क्वचिन्मिथो विपणन् यच्च किञ्चित् विद्वेषमृच्छत्
విద్వేషమృచ్ఛత్యుత విత్తశాఠ్యాత్ విద్వేషమృచ్ఛత్యుత విత్తశాఠ్యాత్ క్వచిత్ క్వచిత్ క్షీణధనస్తు తస్మిన్ క్వచిత్ క్వచిత్ క్షీణధనస్తు తస్మిన్ శయ్యాసనస్థాన విహారహీనః శయ్యాసనస్థాన విహారహీనః యాచన్ పరాద ప్రతిలబ్ధకామః యాచన్ పరాద ప్రతిలబ్ధకామః పారక్య దృష్టిర్లభతేవ మానం పారక్య దృష్టిర్లభతే వమానం అన్యోన్య విత్తవ్యతిషంగ వృద్ధ అన్యోన్య విత్తవ్యతిశంగ వృద్ధ వైరానుబంధో వివహన్మిథశ్చ వైరానుబంధో వివహన్మిథశ్చ అధ్వన్యముష్మిన్నురుకృచ్ఛ విత్త అధ్వన్యముష్మిన్నురుకృచ్ఛ్రవిత్త బాధోపసర్గైర్విహరన్ విపన్నః బాధోపసర్గైర్విహరన్ విపన్నః తాంస్తాన్ విపన్నాన్ సహి తత్ర తత్ర తాంస్తాన్ విపన్నాన్ సహి తత్ర తత్ర విహాయ జాతం పరిగృహ్య సార్థః విహాయ జాతం పరిగృహ్య సార్థః ఆవర్తతేద్యాపి న కశ్చిదత్ర ఆవర్తతేద్యాపి న కశ్చిదత్ర వీరాధ్వనః పారముపైతి యోగం వీరాధ్వనః పారముపైతి యోగం మనస్వినో నిర్జిత దిగ్గజేంద్రాః మనస్వినో నిర్జిత దిగ్గజేంద్రాః మమేతి సర్వే భువి బద్ధవైరాః మమేతి సర్వే భువి బద్ధవైరాః మృధే శయీరన్నతు తద్వ్రజంతి మృధే శయీరన్నతు తద్వ్రజంతి యన్యస్తదండో గతవైరోభియాతి యన్యస్తదండో గతవైరోభియాతి ప్రసజ్జతి క్వాపి లతాభుజాశ్రయః ప్రసజ్జతి క్వాపి లతాభుజాశ్రయః తదాశ్రయా వ్యక్తపదద్విజస్పృహః తదాశ్రయా వ్యక్తపదద్విజస్పృహః క్వచిత్ కదాచిద్ధరి చక్రతస్త్రసన్ క్వచిత్ కదాచిద్ధరి చక్రతస్త్రసన్ సఖ్యం విధత్తే బకకంకగృధ్రైః సఖ్యం విధత్తే బకకంకగృధ్రైః తైర్వంచితో హంసకులం సమావిశత్ తైర్వంచితో హంసకులం సమావిశత్ అరోచయన్ శీలముపైతి వానరాన్ అరోచయన్ శీలముపైతి వానరాన్ తజ్జాతిరాసేన సునిర్వృతేంద్రియః తజ్జాతిరాసేన సునిర్వృతేంద్రియః పరస్పరోద్వీక్షణ విస్మృతావధిః పరస్పరోద్వీక్షణ విస్మృతావధిః ద్రుమేషు రంస్యన్ సుతదారవత్సలో ద్రుమేషు రంస్యన్ సుతదారవత్సలో వ్యవాయదీనో వివశస్వబంధనే యవాయదీనో వివశస్వబంధనే క్వచిత్ ప్రమాదాద్గిరికందరే పతన్ క్వచిత్ ప్రమాదాద్గిరికందరే పతన్ వల్లీం గృహీత్వా గజభీత ఆస్థితః వల్లీం గృహీత్వా గజభీత ఆస్థితః అతః కథంచిత్ స విముక్త ఆపదః అతః కథంచిత్ స విముక్త ఆపదః పునశ్చ సార్ధం ప్రవిశత్యరిందమా పునశ్చ సార్థం ప్రవిశత్యరిందమా అధ్వన్యముష్మిన్న జయా నివేశితో అధ్వన్యముష్మిన్న జయా నివేశితో భ్రమంజనోద్యాపి న వేద కశ్చన భ్రమంజనోద్యాపి న వేద కశ్చన రహూగణత్వమపి హ్యధ్వనోస్య రహూగణత్వమపి హ్యధ్వనోస్య సన్యస్తదండః కృతభూతమైత్రః సన్యస్తదండః కృతభూతమైత్రః అసజ్జితాత్మా హరిసేవయాశితం అసజ్జితాత్మా హరిసేవయాశితం జ్ఞానాసిమాదాయ తరాతిపారం జ్ఞానాసిమాదాయతరాతిపారం రాజోవాచ రాజోవాచ అహో నృజన్మాఖిల జన్మశోభనం అహో నృజన్మాఖిల జన్మశోభనం కింజన్మభిస్త్వపరైరప్యముష్మిన్
किं जन्मभिस्त्वपरैरप्यमुष्मिन् न यद्धृषीकेश यशः कृतात्मनाम् न यद्धृषीकेश यशः कृतात्मनां महात्मनां वः प्रचुरः समागमः महात्मनां वः प्रचुरः समागमः न ह्यद्भुतं त्वच्चरणाब्जरेणुभिः न ह्यद्भुतं त्वच्चरणाब्जरेणुभिः हतां हसो भक्तिरथोक्षजेमल हतां हसो भक्तिरथोक्षजेमल मौहूर्तिकाद्यस्य समागमाच्च मे मौहूर्तिकाद्यस्य समागमाच्च मे दुस्तर्कमूलोपहतो विवेकः दुस्तर्कमूलोपहतो विवेकः नमो महद्भ्योऽस्तु नमः शिशुभ्यो नमो महद्भ्योऽस्तु नमः शिशुभ्यो नमो युवभ्यो नम आवटुभ्यः नमो युवभ्यो नम आवटुभ्यः ये ब्राह्मणा गामवधूतलिङ्गाः ये ब्राह्मणा गामवधूतलिङ्गाः चरन्ति तेभ्यः शिवमस्तु राज्ञाम् चरन्ति तेभ्यः शिवमस्तु राज्ञाम् श्रीशुक उवाच श्रीशुक उवाच इत्येवमुत्तरामातः इत्येवमुत्तरामातः स वै ब्रह्मर्षिसुतः स वै ब्रह्मर्षिसुतः सिन्धुपतये सिन्धुपतये आत्मसतत्वम् आत्मसतत्वं विगणयतः विगणयतः परानुभावः परानुभावः परमकारुणिकतया परमकारुणिकतया उपदिश्य उपदिश्य रहूगणेन रघुगणेन सकरुणम् सकरुणम् अभिवन्दितचरणः अभिवन्दितचरणः आपूर्णार्णव इव आपूर्णार्णव इव निभृतकरणोर्म्याशयः निभृतकरणोर्म्याशयः धरणिमिमां विचचार धरणिमिमां विचचार सौवीरपतिरपि सौवीरपतिरपि सुजनसमवगत सुजनसमवगत परमात्मसतत्वः परमात्मसतत्वः आत्मनि आत्मनि अविद्याध्यारोपिताञ्च अविद्याध्यारोपिताञ्च देहात्ममतिं देहात्ममतिं विससर्ज विससर्ज एवं हि नृप एवं हि नृप भगवदाश्रिताश्रितानुभावः भगवदाश्रिताश्रितानुभावः राजोवाच राजोवाच यो ह वा इह यो ह वा इह बहुविधा बहुविधा महाभागवत महाभागवत त्वयाभिहितः त्वयाभिहितः परोक्षेण वचसा परोक्षेण वचसा जीवलोकभवाद्धवा जीवलोकभवाध्वा स ह्यार्यमनीषया सह्यार्यमनीषया कल्पितविषयः कल्पितविषयः नाञ्जसा नाञ्जसा अव्युत्पन्नलोकसमधिगमः अव्युत्पन्नलोकसमधिगमः अथ अथ तदेवैतत् तदेवैतत् दुरवगमम् दुरवगमम् समवेतानुकल्पेन समवेतानुकल्पेन निर्दिश्यतामिति निर्दिश्यतामिति इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां पञ्चमस्कन्धे पञ्चमस्कन्धे त्रयोदशोऽध्यायः त्रयोदशोऽध्यायः। ओम नमो वेंकटेशाय। दंडितारिसमूह भक्तनिदान दासविहार मार्तांडमंडल मध्य संस्थित तत्वरूप गदासि कोदंड शंख सुदर्शनांक सुधाकरार्क सुनेत्र भूमंडलोद्धरणार्थभूषण मतदैत्य निवारण అని శ్రీమద్భాగవత అమృత రసాస్వాదనలో మనం పంచభూతముల సాక్షిగా పంచమస్కంధ సారాన్ని అంతటినీ కూడా ఆచార్యముఖత శ్రద్ధగా ఆలకించాం. నిరంతరము ఆ స్వామి తానే ప్రవేశించిన శ్రీమద్భాగవత అమృత రసం మనకు పరిపూర్ణంగా అంది ఆత్మతత్వ విద్య కూడా అందే విధంగా అనుగ్రహించమని ఆ దేవదేవుని శ్రద్ధగా ప్రార్థిస్తూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ సారవంతమైనటువంటి అధ్యాయానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.